తర్వాత అక్కడ ఇస్పెటర్కలు మట్టాడడం నేర్చుకున్నాను. కడప నుంచి తాడపత్రికి వచ్చేవాడిని మటక ఆడడానికి. ఫేమస్ అప్పుడు కడప. ఇప్పుడు తాడపత్రి అప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, ఇప్పుడు మటక ఉందో లేదో తెలియదు. కానీ 98 కంటే ముందు కడప నుంచి నీకు ఇక్కడ మటక ఆడడానికి వచ్చేవాడిని. తర్వాత కల్లూరు గుత్తి పక్కన గుంటికల్ అక్కడ వెళ్ళి మటక ఆడేవాడిని. చాలా డబ్బులు గెలిచాను, వృధా చేసుకున్నాను. ఇస్పెటర్కలు తర్వాత ఇది నాకు తెలియదు అనడానికి లేదు. రాజా, పాంప్రా, గుట్కాలు, సారా, కళ్ళు ఇవన్నీ కూడా నా జీవితంలో 26 సంవత్సరాల్లోనే అన్ని అనుభవించాను. ఇప్పుడు నా వయసు 50 సంవత్సరాల 5 నెలల 6 రోజులు. 50 సంవత్సరాల 5 నెలల 6 రోజులు నా వయస్సు. 24 సంవత్సరాలు దాదాపుగా వృధా అయిపోయింది నా జీవితం అంతా కూడా. మీరు ఒక మాట చదవండి, ఆదికాండం 47వ అధ్యాయము. ఆదికాండము 47వ అధ్యాయము. అక్కడ ఫరో యాకోబు దగ్గరికి వచ్చి, యాకోబు అనగా మోసగాడు కదా, ఇశ్రాయేలుగా మారినటువంటి ఇశ్రాయేలు దగ్గర వచ్చి ఫరో ఒక మాట అడుగుతాడంటే చూడండి, 7-8 వచన భాగాలు. 47వ అధ్యాయం ఆదికాండము. లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమున అతని నుంచగా యాకోబు ఫరోను దీవించెను. ప్రియులరా చూడండి, మోసగాడైనటువంటి యాకోబు, జీవితము బాగులేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి యాకోబు ఒక రాజు దగ్గర తీసుకొని వెళ్ళారు. ఒక దేశానికి పరిపాలన చేయుచున్నటువంటి ఫరో సమక్షములో నిలిచాడు యాకోబు. జీవితం ఏది? మోసకరమైనటువంటి జీవితం, చెడిపోయినటువంటి జీవితం యాకోబు జీవితం. ఫరో ముందర నిలబడ్డారు. ఫరో వచ్చి యాకోబుతో మాట్లాడడానికి ఫరో వచ్చారు. దీవెనలు పొందడానికి కాదండి, ఆశీర్వాదాన్ని పొందడానికి కాదు, యాకోబుతో మాట్లాడడానికి ఫరో వచ్చారు. కానీ ఫరో ఏం చేశారు? యాకోబును ఫరోను దీవించెను అనే మాట ఉంది కదా అక్కడ. యాకోబు ఫరోను దీవించెను. తర్వాత ఫరో నీవు చూడండి, ఫరో యాకోబు దగ్గర ఒక దేశాన్ని పరిపాలన చేయుచున్నటువంటి రాజు యాకోబు ముందర నిలిచి ఒక మాట అడుగుతున్నాడు. ఏమండి యాకోబు గారు, మీరు బాగున్నారా? మీ అబ్బాయి యోసేపు మా దేశాన్ని మా మధ్య ఉంటూ నేను చెప్పినట్టుగా నడుచుకుంటున్నాడండి. మీ అబ్బాయిలోని ఎంత మంచి గుణం ఉందంటే నీలో ఇంకా మంచి ఎంత గుణం ఉందో తెలియదు అని మాట్లాడడానికి ఫరో యాకోబు దగ్గరికి వచ్చారు. అని యాకోబుని అడిగి, యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు కొంచెము గాను దుఃఖహీతుడను గాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములనియు కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి వెళ్ళిపోయాను. చూడండి, యాకోబు అంటూ ఉన్నాడు, ఫరో వచ్చి అయ్యా ఈ వృద్ధాపం వరకు మీరు ఉన్నారంటే చాలా ఆశీర్వాదమే అండి అని మాట్లాడుతూ, నీకు ఎన్ని సంవత్సరాలండి అని అడిగాడు ఫరో యాకోబును. అప్పుడు యాకోబు అన్నాడు, అండి
నేను 130 సంవత్సరాలు బ్రతికాను, కానీ బ్రతికిన జీవితము విలువైనది కాదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికావన్నది కాదు, నువ్వు ఎలా జీవించావు, ప్రభు కోసం ఎలా జీవించావు అనేది ఇక్కడ యాకోబు ఫరోతో అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను బ్రతకడానికి ఏమో 50 సంవత్సరాలు బ్రతికానండి, 26 సంవత్సరాలు నా జీవితము వృధా అయిపోయింది, వ్యర్థమైపోయింది నా జీవితం. నువ్వేమో నేను మంచిగా ఉండాలని నువ్వు నన్ను ఆదిలోనే కలగజేశావు, కానీ నా జీవితము సరి అయినది కాదు. అది చూడండి, ఇప్పుడు వద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. మీరు అవకాశం ఇస్తే ఓ పల్లవి ఓ చరణం పాడమంటారా? మీరు తెలుగులో పాడారు, మేము బంజారా వాళ్ళం, తాండా వాళ్ళం, సుగాలోళ్ళం, మా భాషలో కూడా ప్రభు ఓ పాట వింటారని నాకు ఆశ. మీరు అవకాశం ఇస్తే మా భాషలో పాడతా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఎందుకంటే మీరు తెలుగులో పాడారు కాబట్టి నాకు కూడా కొద్దిగా రోషం వస్తుంది, మా భాషలో పాడాలి. నాకు కూడా రోషం వస్తుంది, మా భాషలో పాట పాడి దేవుని మహిమపరచాలని. సరే, మంచిది. आयो यीशु जगे माँ हुयो मरी अरपेटे माँ लायो आनंद न जगे माँ गोरलो को ले लो से सुन तले माँ गोरलो को ले लो से सुन तले आयो यीशु जगे माँ हुयो मरी अरपेटे माँ लायो आनंद न जगे माँ गोरलो को ले लो से सुन तले माँ गोरलो को ले लो से सुन तले युदाया बेतले माइंगा बड़ी रोकोटा माई युदाया बेतले माइंगा बड़ी रोकोटा माई होयो यीशु बालार नहीं ये जगे माले लो से सुन तले माँ होयो यीशु बालार नहीं ये जगे माले लो से सुन तले माँ आयो यीशु जगे माँ हुयो मरी अरपेटे माँ लायो आनंद न जगे माँ गोरलो को ले लो से सुन तले माँ गोरलो को ले लो से सुन परलोक सोजायो प्रभु यीशु होयो सके परलोक सोजायो प्रभु यीशु होयो सके पापी लोगों यीशु न देखो ये जगे माँ ले लो से यीशु न तले माँ पापी लोगों यीशु न देखो ये जगे माँ ले लो से यीशु न तले माँ आयो यीशु जगे माँ होयो मरी अरपेटे माँ लायो आनंद न जगे माँ ये गोरलो को ले लो से यीशु न तले माँ ये गोरलो को ले लो से यीशु హల్లెలూయా హల్లెలూయా. ఈ భాష ఎవరికి అర్థమైంటుందంటే, కర్ణకర్ చిన్న కూతురు ఉంది కదా, చిన్న పాప, ఆ పాపకు ఇంకా చిన్న పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళకి అర్థమైతే తప్ప మీకు అర్థం కాదు. మా భాష అటువంటిదనమాట. ఇప్పుడు మా భాషలో ఎక్కడైనా మాట్లాడుతున్నాం అనుకోండి, 2-3 కలిసి వాళ్ళు ఏమంటారంటే, మీరు ఏమైనా మమ్మల్ని తిడుతున్నారా పొగుడుతున్నారా అంటారు. సరే, మంచిది. మనము క్రీస్తు జన్మదిన శుభ సందర్భంగా
ఆయనను ఘనపరచడానికి, ఆయనను మహిమపరచడానికి మనం ఇక్కడ కూడి ఉన్నాం. అయితే ఇప్పుడు మన యొక్క జీవితకాలం గురించి మనం కొద్దిగా కొన్ని విషయాలు విన్నాం. దాన్ని కంటిన్యూ చేద్దాం. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనములో ఒక మాట ఉంది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము దేవుని స్వరూపములో ఉన్నామంట. ఇది మొదటి విషయం గమనించండి. మనం దేవుని పోలికలో ఉన్నాం. దేవునికి రూపం ఎలా ఉందో, దేవునికి పోలికలు ఎలా ఉన్నాయో ఆయన పోలికలోనే మనం ఉన్నాం. ఇంకా వేరే పోలికలు మనకు లేవు. ఇప్పుడు ఓ పిల్లవాడు పుట్టాడు అనుకోండి, వాళ్ళ అమ్మమ్మనో వాళ్ళ పెద్దోళ్ళు వచ్చి చూచి సేమ్ వాళ్ళ నాన్న మాదిరిగానే ఉన్నాడు వీడు కదా, వాళ్ళ అమ్మ పోలికనే కదా, జిరాక్స్ అచ్చు అంటుంటారు. మనం బయట ఉన్న వాళ్ళం అనుకుంటాము, ఓయప్ప వాళ్ళ నాన్న మాదిరిగానే ఉన్నాడా, వాళ్ళ అమ్మ మాదిరిగానే ఉన్నారా. నిజంగా మనం కూడా మనల్ని కలగజేసినటువంటి దేవుని పోలికలో ఉన్నామంట. ఆయన రూపములో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఆయనను మనం స్తుతించడానికి వచ్చి ఉన్నాం. ఇది మొదటి విషయం. రెండోది కూడా చూడండి. యెషయా గ్రంథము 47వ అధ్యాయము, యెషయా గ్రంథము 47వ అధ్యాయము 49వ అధ్యాయం 16వ వచనం. 49వ అధ్యాయము 16వ వచనం. చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కియున్నాను. చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరుద్దా. మొదటిది, నువ్వు దేవుని రూపములో నువ్వు ఉన్నావు, దేవుని పోలికలో నువ్వు ఉన్నావు. రెండవది, దేవుని అరచేతిలో నీ యొక్క రూపము ఉంది. అందుకే యెషయా గ్రంథంలో మాట అంటాడు ఆయన, స్తన్యమిచ్చు నీ తల్లి నిన్ను మరిచిన నేను నిన్ను మరువను. చప్పలు కొట్టండి గట్టిగా. ఆయన రూపంలో ఉన్నామండి. ఆయన చేతిలో చెక్కబడినటువంటి రూపమై ఉన్నాం. నువ్వు మరిచిపోయావేమో కానీ ఆయన నిన్ను మరువలేదు, విడువలేదు, ఎడబాయలేదు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ జీవము గలది కనుక నువ్వు తప్పిపోకుండా, ఆయన చేతిలో నుంచి జారిపోకుండా, నువ్వు పడిపోకుండా అనుక్షణము కాచి కాపాడుతున్నటువంటి ప్రేమ ఆయనే సిలువ ప్రేమ. ఎప్పుడైనా దైవజనులు జోషపయ్య గారు, కరుణాకర్ రాయ్ గారు మా ప్రాంతాలకు వస్తున్నప్పుడు ఓ పాట పాడుతుంటారు. అది ఎంత సత్యమైన ప్రేమ. మంచి పాట కదా, మంచి పాట అండి. ఆ పాట ఊకనే పాడితే అర్థం కాదు, అది హృదయంలో నుండి రావాలి. ఆ మధురం వేరుగా ఉంటుంది. పాడుతూ ఉన్నప్పుడు హృదయంలో నుండి రావాలి. నిజంగా కొన్నిసార్లు ఊకనే పాడుతూ పోతుంటారు కానీ దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏమిటో గ్రహించాం. నాకు అవకాశం వచ్చింది కదని మైక్ ఇచ్చేసి అయిపోయా కదా, పాడుతూ వెళ్తూ ఉంటాం కానీ అర్థం మాత్రం చేస్తాం. ప్రియులరా, ఆయన చూడుము, అయ్యా అమ్మ చూడుము, నిన్ను నా అరచేతిలో చెక్కియున్నాను, నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటాడు కదా. చెక్కియున్నాను, నీ ప్రకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. రెండవది, మొదటిదేమో ఆయన రూపంలో మనం ఉన్నాం. రెండవది, ఆయన అరచేతిలో మనము కనిపిస్తూ ఉన్నాం. మూడవది, యోహాను రాసినటువంటి సువార్త
17వ అధ్యాయము 12 వచనం. నేను వారి యొద్ద నుండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమున కాపాడి తిని. చెప్పడు కూడా. ఆయన నిన్ను కాపాడాడు కాబట్టి ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాం. మనం అనుకుంటాము, మా పెద్దలప్పుడు రాగి సంగటి తిన్నాను కాబట్టి, ఆ సంగటి తిన్నాను కాబట్టి, కొర్రన్నం తిన్నాను కాబట్టి ఆ బలంతో నేను బ్రతికి ఉన్నాను అంటాడు ఒక కదా. ఒక్కొక్కరు అంటుంటారు, అప్పుడు బాగా మంచి కూరగాయలు తిన్నాను కాబట్టి ఇప్పటి వరకు నేను అలా ఉన్నా. అవేం పప్పులు ఉడకవు. దేవుని కృప నీ మీద లేకపోతే, దేవుని సన్నిధి నీ మీద లేకపోతే, దేవుని కాపుదల నీకు లేకపోతే ఒక అడుగు తీసి ఒక అడుగు నువ్వు ముందుకు వేయడానికి అర్హుడవు కావు, అర్హురాలవు కావు. దేవుని కాపుదలలో నువ్వు ఉంటూ ఉన్నావు, దేవుని పోలికలో ఉన్నావు. మొదటిది దేవుని అరచేతిలో ఉన్నావు నువ్వు. మూడవది దేవుని భద్రతలో ఉన్నావు, దేవుని కాపుదలలో నువ్వు ఉన్నావు. తర్వాత నన్ను నీ నామమందు కాపాడి తిని నేను వారిని భద్రపరచితిని గనుక. మన ఇంటిని మనం భద్రపరచుకోవడానికి మంచి డోర్ కదా, దొంగలు రాకూడదని. దానికి లాక్ సిస్టమ్ కూడా ఆలోచన చేస్తాం. అయ్యగారు దీనికి ఏమైనా గ్యారెంటీ ఉందా కదా, దీనికి ఏమైనా ఇంకా వేరే సిస్టమ్లు ఏమైనా ఉన్నాయా, ప్రత్యేకంగా కొత్తగా ఏమైనా వచ్చాయా? ఎందుకు? నా ఇంట్లో ఉన్న బంగారము భద్రంగా ఉండాలి. మన ఆత్మ గురించి భద్రం చేసుకో. తర్వాత ఇల్లు కట్టుకున్న తర్వాత కాంపౌండ్ వాల్, దొంగ ఎక్కి లోపలికి రాకూడదు. మంచి డోర్ స్టాండర్డ్గా. ప్రభువారు అంటూ ఉన్నారు, అయ్యా నువ్వు నా పోలికలో ఉన్నావు కాబట్టి దుష్టుడు నిన్ను తాకకుండా, అపవాది నిన్ను తాకకుండా నేను నిన్ను నా అరచేతిలో నిన్ను రూపించాను, నా అరచేతిలో నిన్ను భద్రం చేసుకున్నాను. ఇదిగో నేను ప్రతి క్షణము నేను కాచి కాపాడుతూ వచ్చాను. ఇదిగో నేను భద్రపరుస్తూ వచ్చాను, నేను భద్రపరుస్తూ వచ్చాను. ఇదిగో నీ చుట్టూ నా కంచె వేస్తూ వచ్చాను. చూడండి, యోబు గ్రంథములో 1వ అధ్యాయము 8వ వచనం అనుకుంటున్నాను. చూడండి, యోబు ఇంటి చుట్టూ ఏముందంట అమ్మ, ఏముందంట? కంచె. దేవుడే అంటున్నాడు, అబ్బాయి ఒకరోజు మీటింగ్ జరుగుతుందంట. జరుగుతుంటే దేవదూతలు అందరూ కూడా, మనల్ని కాపాడే దేవదూతలు కూడా ఉన్నారు. చూడు, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేశారంట. బోయ్, ఎంత మంచి మాట అండి. మనం కంచె వేసుకోగలమా? మన ఇంటిని మనం భద్రం చేసుకోగలమా అమ్మా? అలా ఉంచగలమా? ఎంత భద్రమైన దొంగ వచ్చాడు అనుకోండి, డోర్ను బద్దలు చేసి ఏవి ఉంచుకోకుండా తీసుకొని పోతాడు. కానీ ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, చూడండి, 91వ కీర్తన 14వ వచనములో అంటూ ఉన్న ఒక మాట, అతడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక. చప్పట్లు కొట్టని ఆ మాటలు బట్టి, ఆమె నన్ను ప్రేమిస్తూ ఉన్నది కనుక నేను అతన్ని తప్పించేదను. దేని నుండి? రాబోవు దేవుని ఉగ్రత నుండి నిన్ను తప్పించడానికి, ప్రమాదకరమైనటువంటి కీడు నుండి తప్పించడానికి, శోధనకరమైనటువంటి బాధల నుండి నువ్వు తప్పించడానికి నువ్వు ఆయన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి, ఆయన దృష్టిలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. చూడండి, ఇప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయము, భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో ఎవ్వరు నశింపలేరు, ఎవ్వరు కూడా నశింపలేరు. యోబు గురించి మీటింగ్ పెట్టినప్పుడు అపవాది కూడా యెహోవా సన్నిధిలో వెళ్ళాడంట. ఏమని? అయ్యా యోబు నీ భక్తుడే కదా, బడాయి చేస్తున్నాడు, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను,
నా ఇంటి చుట్టూ కంచె ఉంది అంటున్నాడు, నా చుట్టూ భద్రత ఉంది అంటున్నాడు. మరి ఒక్కసారి అవకాశం ఇస్తే, ఒక్కసారి చూడండి, అపవాది కూడా మీటింగ్ జరుగుతున్న, దేవదూతల యొక్క మీటింగ్ జరుగుతున్నటువంటి సమయం అపవాది కూడా వెళ్ళారంట అక్కడ. చూడండి 2వ అధ్యాయము, యోబు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. యెహోవా అడుగుతున్నాడు అపవాదునే, అబ్బాయ్, నాశన పుత్రుడా, దుష్టుడా, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఇక్కడ రమ్మని ఎవరు చెప్పారు నిన్ను? ఇక్కడికి రమ్మని ఎవరు పర్మిషన్ ఇచ్చారు నిన్ను? ఎలా వచ్చావు అంటే అపవాది అంటున్నాడు, అయ్యా, బ్రతిమలాడుతున్నాడు, అయ్యా, భూమిలో అటు ఇటు తిరుగుతూ అందులో సంచరించుచు వచ్చి తినని. అపవాదికి పని ఏం లేదంట. ఏం పని ఉంది వానికి? సంచరించుటయే, దేవుని నమ్మినటువంటి బిడ్డలను ఇబ్బంది పెట్టుటయే. యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్మి బాప్తిసం పొంది ఆయన సాక్షులుగా నిలబడిన వారిని ఇబ్బంది పెట్టుట ఏ నాశన పుత్రుని యొక్క పని. చూడండి, నువ్వు భద్రపరిచితివి కనుక, నువ్వు కాపాడుతూ ఉన్నావు కనుక, ఒక్కరోజు నువ్వు పర్మిషన్ ఇస్తే నెహెమ్యా యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు చూద్దువు. చూడండి, 24 సంవత్సరాలు ఇప్పుడు దాదాపు 2098లో ప్రభుని అంగీకరించాం. నాకు సైకిల్ కూడా రాదు, ఎక్కును రాదు, దిగును రాదు. ఎక్కడ ఎక్కాలంటే హైట్ ఉన్నటువంటి రాయి దగ్గర వెళ్ళి నేను ఆ రాయి మీద ఎక్కి సైకిల్ ఎక్కాల. మళ్ళీ దిగేటప్పుడు ఏంటి, మా భార్య వెనుకలు ఉంటుంది, ఆమె కూడా ముందే నేను సిగ్నల్ ఇచ్చింట, ఈ ప్రాంతంలో రాయి దగ్గర లేదు, జాగ్రత్త, ఇటు వాళ్తామో జాగ్రత్త అంటాడు. చాలాసార్లు పడ్డామండి, చాలాసార్లు పడి లేచి ఎవరైనా చూచారా, మేము కింద పడినట్టు ఎవరైనా చూచారా, ఎగతాళి చేస్తారేమో అని, నవ్వుతారేమో అని చాలాసార్లు బాధపడ్డా. తుడుచుకొని వెళ్ళిపోయిన దినాలు ఎన్నో ఉన్నాయి. ఒకరోజు సువార్తకు వెళ్ళాం, నైట్ కొద్దిగా గొంతు ఉంది. మాకంటే ముందు ఒక సేవకుడు వెళ్తూ ఉన్నారు సైకిల్ మీద. మేము వెనకల నుంచి, మేము డబల్ కాబట్టి ఆమెను ముందర కూర్చోబెట్టుకున్నాను, వెనకలు కూర్చోబెట్టుకొని నేను సైకిల్ తొక్కలేను కూడా. సరే ముందర కూర్చోబెట్టుకున్నాను, మబ్బు, రాయి ఎక్కించాను, బ్యాలెన్స్ మిస్ అయ్యి ఇద్దరం పొలంలో వెళ్ళి పడ్డా. కరెక్ట్గా బ్యాలెన్స్ ఇలా పడడం ద్వారా ఆమె అప్పుడు 5 నెలల గర్భవతి, కరెక్ట్గా హ్యాండిల్ వచ్చి కడుపు మీద ఇటు తగిలింది ఆమెకు. లేచాము, రోడ్డు మీదకి వచ్చాం. మా భార్యని అడిగాను, ఎక్కడైనా దెబ్బలు తగిలాయా? మా భార్య అనిందే, కడుపు మీద తగిలింది హ్యాండిల్, బ్యాలెన్స్ అని చెప్పి. సరే, ఒక 2-3 రోజుల తర్వాత ఆమె కడుపు నొప్పి స్టార్ట్ అయింది. హాస్పిటల్ వెళ్ళాం. ఈమె గర్భవతి, ఈమె గర్భం నిలబడే అవకాశము లేదు అని చెప్పారు. ఎందుకు మేడం అన్నా నేను, ఈమెకి ఎక్కడో గాయమైనట్టుంది అని చెప్పారు. సరే, ఇది మొన్న పడిన దెబ్బ ఉండొచ్చులే అనుకొని, సర్లే దేవుని చిత్తంలే అనుకున్నాం. తర్వాత చాలా తమ్ముడు చెప్పారు కదా, ఉండడానికి మా ఊర్లో ఇల్లు లేదు, 1 సెంటు స్థలం కూడా, పిడికిడి మట్టి కూడా లేదు మా ఊర్లో, గవర్నమెంట్ ఇచ్చిన బిల్డింగ్ తప్ప. మేమిద్దరమే అన్నదమ్ములము. 72వ సంవత్సరంలో ఇందిరాగాంధీ ఇచ్చిన బిల్డింగ్, ఆ బిల్డింగ్ తప్ప మాకు ఎలాంటి పాస్తులు లేవు. అలాగని మా తల్లిదండ్రులు మమ్మల్ని సాగుతూ వచ్చారు. అయితే ప్రియులరా, నేను
రాయలసీమ పేపర్ మిల్ అని కర్నూలు దగ్గర ఒక ప్రైవేట్ కంపెనీ, అక్కడ చేసేవాడిని. అక్కడి నుంచి వచ్చేసాను. చెడు వ్యసనాలకు బానిసై విచ్చలవిడిగా తిరిగాను. 98లో నాకు వివాహం చేశారు మా బంధువుల అమ్మాయితోనే. వాళ్ళు అనుకున్నారు వీడు ఇప్పుడైనా మారుతారులే అని నన్ను ఆ పాపకి ఇచ్చేశారు. లేకుంటే ఇవ్వరు కొంతమంది. వీడే అసాగ్త తాగుబోతుడు, వీడు ఏమన్నా అమ్మేసేటోడు, ఇస్పేట గల్గం మట్టుగా కమ్మ నమ్మేటోడు వీడు అన్నట్టు అంటారు ఈ రోజుల్లో. సరే మా బంధువులు కాబట్టి ఏదో ప్రేమించి నాకు ఆ అమ్మాయితో వివాహం చేశారు. సరే మెరవణ అయిపోయింది. ఆ బట్టలు ఇచ్చేసి పేకాటకి వెళ్ళిపోయాను. ఆ పెళ్ళి వెనకలు వచ్చినటువంటి వాళ్ళు చూచారు, వీడు అమ్మాయిని మధ్యలోనే అమ్మేస్తాడు వీడు అని చెప్పేసి వెళ్ళిపోయారు. సరే అలాగనే 1.5 నెల మా పరిస్థితి అలా జరిగింది. ఒకరోజు దేవుని మహాకృపను పట్టి నేను పేకాట ఆడుతున్నటువంటి సమయంలో సాయంకాలమున దైవజనులు కొంతమంది, ఒక 5-6 మంది మా గ్రామానికి వచ్చారు స్వార్థ చేయడానికి. నేను కూడా పేకాట దగ్గరే ఉన్నా. ఎప్పుడు కూడా సారా మత్తులోనే ఉండేవాడిని. మేము బంజారా వాళ్ళం కాబట్టి మేమే కాంచుతామండి సారా. మేము కొనని అవసరం లేదు. మేము ఇంకా వేరే వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి కూడా కొనని అవసరం లేదు. ఎవరైనా వండుతున్నారు అనుకోండి, అక్కడ వెళితే లోట ఇచ్చేస్తారు, తాగేయాలి అంతే. ఇంకా సరే అలాంటి పరిస్థితి నా జీవితంలో ఉండేది. ఇప్పటి వరకు నా పళ్ళు కొద్ది ఎర్రగానే ఉన్నాయి. రాజా, పాన్పుర, గుట్కలు ఇవన్నీ కూడా తినేవాడిని. అయితే ఒకరోజు స్వార్థికులు వచ్చినప్పుడు, వాళ్ళు దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉన్నప్పుడు నేను వచ్చి డ్రైవర్ మీదనే ఎక్కువగా ఉండేవాడిని. పంచి ఉండేదిగా, తాబోతులోని కదా, ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. సరే దైవజనుడి దగ్గర వచ్చి, మీరు యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడిని ఎలా ప్రకటిస్తున్నారండి? 33.5 కోట్ల దేవతలు ఉన్నారు, మా దేవతలు. మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు మత మార్పిడి చేస్తున్నారు? వెళ్ళిపోండి అని చెప్పాను. అప్పుడు ఆయన అన్నారు, నాన్న ఒక అరగంట సేపు నాకు అవకాశం ఇస్తే నువ్వు ఉండుమన్నా ఈ ఊర్లో మేము వెళ్ళిపోతాం అన్నాడు ఆయన. 6 అడుగులు ఉంటాడు ఆయన, సుమారుగా లావు ఉంటాడు. ఒక్క ఏడు కొడితే 6 నెలల వరకు నేను లేవను, అలా ఉంటాడు మనిషి. ఎత్తి పడేసాడు అనుకోండి, అడ్రస్ ఉండదు, అలా ఉంటాడు ఆ మనిషి. ఆజానుభావుడు, దైవజనుడు. అయితే నేను వద్దులు వెళ్ళిపోండి అని చెప్పాను. అప్పుడు మా గ్రామంలో ఉన్న వాళ్ళు, వీళ్ళు మంచి పాటలు పాడుతూ ఉంటే, బంజారా పాటలు పాడుతూ ఉంటే మా వాళ్ళు అన్నారు, రే బాబు తాగోతులోడా, నువ్వు పక్కన వచ్చి వినేవాళ్ళైనా వింటారు కదా అన్నారు. నేను అనుకున్నాను, ఎందుకులే మనకు వచ్చిన పరిస్థితి, అందరికి వచ్చిన గతి నాకు వస్తుందిలే అనుకొని పక్కన పోయి కూర్చున్నా. అప్పుడు మా బంజారా భాషలో ఒక పాట పాడారండి వాళ్ళు. సారి జగే మాయే సుజమోటో, సారి జగే మాయే సుజమోటో, हाथ जोड़ी विनती करलोनी, येसुरो भजनपुर मंगलोनी అని పాట పాడారు. అంటే సృష్టి అంతటికి దేవుడు ఒక్కడే, ఆయనే యేసు, ఆయనే యేసు అనే పాట పాడారు. నేను అంత దూరంలో కూర్చున్న రాయి మీద కూర్చొని వింటూ ఉన్నా. ఆ పాట నన్ను ఆకర్షించింది. నేను వద్దని చెప్పినటువంటి నేను, మా గ్రామంలో స్వార్థ వద్దని చెప్పినటువంటి నేను, మత మార్పిడి చేయడానికి వచ్చినటువంటి మీరు వెళ్ళిపోండి అని చెప్పినటువంటి నేను, వాదిస్తున్నటువంటి నేను పక్కన పోయి కూర్చుంటే ఈ పాట విన్నాను. ఈ పాట నన్ను ప్రభు యొద్దకు నడిపించింది. చప్పట్లు కొడుతూ దేవుని గాని పరుద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన నన్ను పిలిచి బైబిల్ నా చేతిలో పెట్టి, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనము, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువు బాబు అన్నాడు ఆయన. మనం పాపులం కాబట్టి పరిశుద్ధ గ్రంథం పట్టే అర్హత కూడా మనకు లేదు. యాడు చదువుతామండి? ఇంకా బైబిలే పట్టలేని అర్హత మనకు లేనప్పుడు, బైబిలే పట్టుకునే శక్తి మనకు లేనప్పుడు దేవుని వాక్యం చదవగలమా? జీవం గలదండి ఇది సజీవమైనటువంటి రాళ్ళు మాటలు కలిగినటువంటి బైబిల్ గ్రంథం. చదువుమంటే నాకు చదువను రాదు. మా వాళ్ళు అంటున్నారు, చదువురాని, చదువు అంటే నాకు చదవడం రాదని. నేను ఊకని పక్కన కూర్చున్నా.
అప్పుడు నేను ఒక మాట అడిగాను, నువ్వు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నావు కదా, మీ దేవుడు నిజమైన దేవుడైతే నా జీవితాన్ని మార్చాలి, నా జీవితాన్ని మారుసేనే నేను బ్రతుకు దినములనియు ఆయన కోసమే నేను బ్రతుకుతా, లేకుంటే ఆయన నమ్మను. ఆయన ఎదురుగా చెప్పాను, ఇద్దరు భార్య భర్తలు మంచం మీద కూర్చున్నారు, నేను కింద కూర్చున్నా, నా కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళిపోతేనే నేను పేకాట ఆడడానికి మళ్ళా వెళ్ళిపోయాను. పంది స్వభావం అంతే కదా, మళ్ళీ బురదలు పోవడమే కదా, మళ్ళీ పేకాట ఆడడానికి వెళ్ళాను. 11:30 వరకు ఇసుపేటకలు ఆడాను. నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయి. సారా తాగేసి ఇంటికి వచ్చాను. మా భార్య పండుకొని ఉంది. నేను రాగానే ఆమె లేచి, ఏమైనా అన్నం తింటావా అని అడిగింది. అన్నం లేదు, ఏం లేదు, నోరు మూసుకొని పండుగ అన్న. పండుగ అన్న. పాప ఆమె కొత్త పెళ్ళి కూతురు కాబట్టి ఆమె భయపడి సైలెంట్గా పండుకునింది. ఈ దైవజనులు నాతో చెప్పిన మాట ఏంటంటే, బాబు, ఇప్పటి వరకు నీ జీవితంలో అన్నిటికీ అందరికీ అన్ని చోట్ల అవకాశం ఇచ్చావేమో, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుకు కూడా నీ జీవితంలో ఒక్కరోజు ఒక్క చోట అవకాశం ఇచ్చినట్టయితే ఆయన నీ జీవితాన్ని మార్చేస్తాడు. అది సాక్ష్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఓ చిన్న పాప చనిపోయినప్పుడు ఆయనని పిలిచారు కదా, అప్పుడు ఆయన వచ్చారు. అక్కడ లూకాసు వార్తలు మనం చూస్తాం. అక్కడికి వచ్చినప్పుడు అందరూ గోల చేస్తున్నారు, అరుస్తున్నారు. ఒకే ఒక కూతురు పాపం, ఎంతగానో అల్లారు ముద్దుగా పెంచాడు, లేక ఈ పాపనే తీసుకుని పోవాలా దేవుడు అని అలా ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నారు. అప్పుడు ప్రభువారు వచ్చారు. అక్కడ వచ్చి ఆయన ఏమంటున్నారంటే, అయ్యా, ఇక్కడ కొద్దిగా చోటు ఇస్తారా, ఇక్కడ స్థలం ఇస్తారా, నాకు దేవునికి స్థలం ఇవ్వాలండి. హృదయంలో దేవునికి స్థలం ఇవ్వాలి. మన ఇంట్లో లేనిపోని వాటి కోసము అన్నీ అమర్చి పెట్టింటాం, కానీ దేవుని సన్నిధి చేసుకోవడానికి మన ఇంట్లో స్థలం ఉండదు. పనికి రాని వాటి కోసము ఏవేవో పెట్టింటాం, కానీ దేవుని సన్నిధిలో ఒక 5 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసుకోవడానికి మన ఇంట్లో స్థలం అనేది, సన్నిధి అనేది ఉండదు. చూడండి, ఎక్కడ ప్రభువారు వచ్చారు, మీరు నాకు ఇక్కడ స్థలం ఇచ్చినట్టయితే దేవుడు చేసే అద్భుత కార్యం ఏమిటో మీరు చూస్తారు. చనిపోయినటువంటి చిన్నదాని జీవితంలో జరిగే అద్భుతం ఏమిటో మీరు చూస్తారు. స్థలం ఇవ్వండి, దేవునికి స్థలం ఇవ్వండి అని అక్కడ చెప్పుట ద్వారా అందరూ సర్దుకున్నారు. పక్కపండి, ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఎవరో వచ్చారంట, పక్కపండి అంటుంటారు కదా కొంతమంది. అంటుంటారా అమ్మ? అంటారన్నారా? ఎవరన్నా సేవకులు వచ్చారనుకోండి, కింద పైన అలా చూచి ఇట చూస్తుంటారు. ఇటీవల మా బంధువు ఒక ఆమె చనిపోయింది, ప్రభుని ఎరిగి చనిపోయింది, పాపం ముసలామె. మా చిన్నమ్మ వీళ్ళందరూ కూడా హిందువులు. ఆమె చనిపోయిన వెంటనే ఆమె బ్యాగు, బైబిలు, చిన్న చిన్న పత్రికలు, యేసు ప్రభు సంబంధించిన పత్రికలన్నీ ఆమె తల దగ్గర పెట్టేశారని. నేను వచ్చి చూసి, చిన్నమ్మ, ఏమైనా బైబిల్ ఇంట్లో ఉంటే తప్పేముంది, అన్ని ముళ్ళముట సర్ది ఆమె దగ్గర పెట్టేశారేంటి అని అడిగాను. ఆమె ఎన్నికలే పోవాలా. వింటున్నారా? ఆమె ఎన్నికలే పోవాలా. మా ఇంట్లో ఏముండకూడదు. జబ్బుతో ఉన్నప్పుడేమో యేసు కావాలి, అనారోగ్యంతో ఉన్నప్పుడేమో ప్రభు కావాలి, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడేమో యేసు దేవుడు కావాలి. నీవు అన్నీ జరిగిపోయిన తర్వాత చనిపోతే ఏమి అన్నీ అంట. తర్వాత ఫైనల్గా నేను ఆశపడ్డాను, మీరు అవకాశం ఇస్తే ముసలామి కదా ఒక చిన్న ప్రార్థన చేస్తామండి, ప్రార్థన చేసిన తర్వాత తీసుకెళ్దామని చెప్పాను. వాళ్ళు అన్నారు, ఆ పప్పులేమో ఉడకవు ఇక్కడ, మా ఆచార ప్రకారంగా అలాగనే కావాలన్నారు. సరే వెళ్ళాము. అక్కడ గొంతు తీశారు. ఆమెను ఆ గొంతులు వేసిన తర్వాత వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు ఎవరు వాళ్ళు వచ్చారు కదా, ఏమైనా చేస్తారేమో ఇవ్వండి వాళ్ళకి అవకాశం అన్నారు. అప్పుడే సిఎస్ఐ పాస్టర్ వచ్చారు గుంటకల్ నుంచి. నేను చెప్పాను, బ్రదర్ అవకాశం వచ్చింది, కొడవలి చేతులు పట్టేసి
నరుకోనా అంటే ఆయన తెలుగులో ప్రార్థన చేశారు, నేను మా బంజారా భాషలో ప్రార్థన చేశాను. నా పక్కనే కన్నడ ఆయన ఉన్నాడు, నేను ఆమెననగానే ఆయన కన్నడలో ప్రార్థన చేశారు. ఎన్ని ప్రార్థనలు అయిపోయాయి? 3. వాళ్ళు ఇచ్చింది అవకాశం ఎంత? అంతేనా? సమయం కోసం మనము చూడండి, ఒక మాట యూదా రాసినటువంటి పత్రిక 20 వచనం అనుకుంటున్నాను చూడండి. యూదా రాసినటువంటి పత్రిక మీకు ఇబ్బంది ఏం లేదు కదమ్మా, ఈ నాయకుని ఎక్కడో నుంచి వచ్చి రాత్రల్లా కూర్చోబెట్టాడు అన్నట్టు తిట్టుకుంటారు నన్ను. యూదా పత్రిక 1వ అధ్యాయము 24 వచనం అనుకుంటానయ్య, చదువుతారా? యూదా దేవునికి పక్క మాట, అగ్నిలో నుండి ఒకని లాగినట్టు అని మాట ఉంటుంది. 23 వచనం, సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు. అవకాశం వచ్చింది అక్కడ, మనకు అవకాశం వచ్చింది. వేల మంది, వందల మంది ఉంటున్నారు అక్కడ, చాలామంది ఉంటూ ఉన్నారు. ఇక్కడ మనల్ని ఏదో మాటలతో గాయపరిచిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది కాబట్టి నేను మా బంజారా భాషలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు ప్రార్థన చేశాను. మా బంజారా భాషలో వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా మౌనంగా ఉన్నారు. 2-3 ఏమో కొద్ది గట్టిగా అరిచారు. వీళ్ళు అంతేలే అంటున్నారు. తర్వాత ఒకడు అంటాడు, ఏదో వాళ్ళకి కానీ ఎందుకు మనం జోక్యం చేసుకోవాలా, వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వండి. తర్వాత 3 ప్రార్థనలు అయిపోయిన తర్వాత నేను మా భాషలో చెప్పి 3 సార్లు అలా మట్టి ఇచ్చి పక్కన వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి మట్టి ఇచ్చారండి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికే ఘనత కలుగును గాక. బలో యేసు మహారాజుకే. చూడండి, ఎంతో అందమైన ఈ లోకములోన అన్నీ కూడా మాయా స్వరూపములే. ఎంతో అందమైన ఈ లోకములోన అన్నీ కూడా మాయా స్వరూపము. ఒక్క రోజున అంతమొచ్చునా, అన్నిటిని లయము చేసి పోవునా. ఒక్క రోజున అంతం వచ్చునా, అన్నిటిని లయము చేసి పోవురా. ఎంతో అందమైన ఈ లోకములోన అన్ని కూడా మాయా స్వరూపములే. ఎంతో అందమైన ఈ లోకములోన అన్ని కూడా మాయా స్వరూపములే. హల్లెలూయా. మాయా లోకాన్ని చూచి మురిసిపోతున్నామా? అందాన్ని చూచి మురిసిపోతున్నామా? డబ్బును చూచి మురిసిపోతూ ఉన్నామా? హోదాను చూచి గర్విస్తూ ఉన్నావా? జాగ్రత్త సుమా. దేవుని కాపుదలలో నువ్వు ఉంటూ ఉన్నావు, దేవుని భద్రతలో నువ్వు ఉంటూ ఉన్నావు, దేవుని పోలికల్లో, దేవుని రూపంలో నువ్వు ఉంటూ ఉన్నావు. దేవుని అరచేతిలో ఉన్నటువంటి నిన్ను ఇదివరకు దేవుని స్వరము వినుకోకుండా, దేవుని రూపాన్ని గుర్తుపట్టుకోకుండా ఒకటి నిన్ను మోసం చేసిందంట. అదేంటండి? కొరింథీయులకు వ్రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. నేను త్వరలోనే ముగిస్తాను. కొరింథీయులకు వ్రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త నిమిత్తము ప్రకాశవంతమైనటువంటి దేవుని వెలుగును
దేవుని శక్తిని చూడుకోకుండా, దేవుని రూపాన్ని చూడుకోకుండా, దేవుని యొక్క సత్యాన్ని గ్రహింపులో రాని యొక్క అపవాది ఏం చేశారంటనా అన్న కంటిన్యూ చేయండి. ఈ యుగ సంబంధమైన దేవత ఆ విశ్వాసి అయినటువంటి వారి మన మనోనేత్రాలను మూసివేసిందంట. ఎందుకు? దేవుని మనం చూడకూడదని, దేవుని రూపాన్ని మనం గ్రహించకూడదని, దేవుని సత్యాన్ని మనం గ్రహించకూడదని, దేవుని వెలుగును మనం చూడకూడదని ఈ లోకంలో ఉన్నటువంటి యుగ సంబంధమైనటువంటి దేవత మన కనుని అడ్డు తెరగా నల్లటి ఒక తెర పెట్టేసిందంట. అందుకే 24 సంవత్సరాలు నేను దేవుని సన్నిధికి దూరమై జీవించాను. అందుకే మీరు ఎన్ని సంవత్సరాలు ప్రభు సన్నిధికి దూరంగా ఉన్నారో తెలియదు, కానీ నా జీవితంలో యాకోబు అన్నాడు కదా, మొదటిగా 130 సంవత్సరాలు బ్రతికానండి. ఏం చేసా ఆ జీవితం? 130 సంవత్సరాలు ఏం చేశా? మోసకరమైనటువంటి జీవితము, వ్యర్థమైనటువంటి జీవితము, వృధా అయినటువంటి జీవితమే జీవించానండి. చివరిలో ఆయన ప్రేమామయుడు కనుక నేను నశించిపోకూడదని, నిత్య నరకానికి వెళ్ళకూడదని, ఆ అగ్నిగుండానికి గురి కాకూడదని, ఇదిగో దేవుడే లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. నేను చనిపోతే ఇదిగో ఆరని అగ్నిగుండములో వెళ్ళిపోతానని ప్రేమ స్వరూపి అయిన దేవుడు, లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నా 130 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి నన్ను రక్షించడానికి ఆయన తన్ను తాను తగ్గించుకొని చిన్ని బాలుడుగా వచ్చాడు. చెప్పలు కొడదా? చిన్ని బాలుడుగా వచ్చాడు ఈ లోకంలో నిన్ను ప్రేమించడానికి, నశించిపోయే మనలను వెతికి రక్షించడానికి వచ్చాడు ఆయన. ప్రియులారా, ఎఫెసీయులకు వ్రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను నాకు వచ్చిన 13 అయినను మునుపు దూరస్తులమై మీరు ఇప్పుడు యేసుక్రీస్తు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. చెప్పలు కూడదా? నీ పాపము ద్వారా, నీ అపరాధముల ద్వారా, నీ దోషముల ద్వారా నువ్వు మునుపు క్రీస్తుకు దూరమైపోయావంట. దూరంగా ఉన్న నిన్ను ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి దేవునికి దగ్గర చేశారండి. దేవునికి దగ్గరికి తీసుకొచ్చారు. ఓ చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏదైనా అల్లరి చేస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి దగ్గర పిలిచి ఒకేటు తపాని కొట్టింది అనుకోండి, వాడు అలిగి అని అంత దూరం పరిగెడతాడు కదా. అంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీ, నాన్న ఆ గూట్లో చాక్లెట్ ఉంది చూడి అని చెప్పారు అనుకోండి, వాడు అక్కడే ఉంటాడు వస్తాడా? వాడు వచ్చి వాళ్ళమ్మ ఇంతకుముందు దెబ్బ కొట్టింది కదా, దాన్ని మరిచిపోయి వాళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చి, అమ్మ నాకు ఒక చాక్లెట్ అంటాడు. నాకు ఒక చాక్లెట్ మా అంటాడు. వాడు చిన్నపిల్లలు భలే మాట్లాడుతుంటారు కదా, వాళ్ళ మాటలు వేరుగా ఉంటాయి, ఇంకా వినాలనిపిస్తుంది. ఏదేదో మాట్లాడుతుంటారు, ఏదేదో గోల చేస్తుంటారు, వాళ్ళ మాట వినాలి అంతే. మనం కూడా దేవుని సన్నిధిలో చిన్నపిల్లలమే. దేవుని దృష్టిలో చిన్నపిల్లలమే. నువ్వు మోకరించి మాట్లాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కూడా నీ ప్రార్థన వినాలనే ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా, నువ్వు మొరపెట్టుము నాకు, నేను మొరపెట్టాలి. ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఎప్పుడు మన గోలునే మనదే అడుగుతుంటాం. ప్రభువా, పక్కింటి ఆమె మొన్ననే 2 తులాలు గోల్డ్ చైన్ చేపించుకుని చూడి,
మేము ఇంత పని చేస్తున్నామో మాకేం లేదు కదా. వాళ్ళు టీవీ కొన్నారు, మాకు కూడా మా పిల్లలకు కూడా మంచి బైక్ కావాలి, ఇలాంటివి అడుగుతుంటాం. కానీ ఇతరుల క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. మా బంధువులు ప్రభువా మీ సన్నిధికి దూరం అయ్యారు, వారిని మీ యొద్దకు వచ్చినట్టుగా చేయనాయనా. నేను మాట్లాడితే వాళ్ళు నా మాట వినరు, నువ్వు మాట్లాడు ప్రభువా. ఎప్పుడైనా అలాంటి ప్రార్థన చేస్తామా అలా చేస్తామా? చెయ్యమండి. ఎప్పుడు మన కొరికే 2023లో మా భార్య అంగన్వాడీ ఉండడానికి ఇల్లు కూడా లేదని చెప్పాను కదా. గవర్నమెంట్ వాటర్ ఏమంటారు, అది నీళ్లు ఈడవడానికి ఒక చిన్న రూమ్ కట్టింటారా గవర్నమెంట్ వాళ్ళు, స్టార్టర్ పెట్టింటారు అందులోన. ఆ రూమ్లో ఉన్నామండి మేము. ఆ రూమ్లో ఉంటే ఆ రూమ్ను కట్టించినటువంటి ఒక ఆయన వచ్చి, లీడర్ వచ్చి, మీరు ఈ రూమ్లో ఉండడానికి అవకాశం లేదు, ఈ రూమ్ ఖాళీ చేయండి అన్నాడు. వేరే వాళ్ళు అన్నారు, వాళ్ళకు రూమ్ లేదు కదా ఉండడానికి, ఉన్నిలే తప్పేముంది, ఒక మంచమే కదా పట్టేది, ఏమవుతుంది అని గ్రామ ప్రజలంటే అని అంటాడు. లేదు ఈ బిల్డింగ్ నేను కట్టించాను కాబట్టి, నా స్వధీనంలో ఉంది కాబట్టి, నా అధీనంలో ఉంది కాబట్టి, నా పర్మిషన్ లేకుండా ఇంట్లో ఉండడానికి అవకాశము లేదు, ఖాళీ చేయన్నారు. పంచాయతీ పెట్టించారు. తర్వాత నేను వెళ్ళి ఆ సండే కరెక్ట్గా ఆదివారము చాలామంది ఉన్నారు. నేను మాట అడిగాను, అయ్యా ఈరోజు ఆదివారం కాబట్టి మేము ఇంటి దగ్గర ఉండే అవకాశం లేదు, ఈరోజు నేను ఆరాధనకి వెళ్ళాను, కావాలంటే సోమవారం వచ్చి మాట్లాడతాము అని చెప్పాను. అయితే వెళ్ళలేదు. తర్వాత వేరే అబ్బాయి వచ్చి అన్నాడు, బ్రదర్ నువ్వు ఇంటికి బా, ఎవరన్నా ఖాళీ చేయించినప్పుడు చూద్దాంలే, నీ ఇంట్లో ఉన్న టీ గ్లాస్ బయట పడేసినప్పుడు చూద్దాము, నువ్వు పద ఈరోజు ఆరాధనకు పోయి రప్పు అన్నారు. తర్వాత నేను ఈ అవమానం మాకు ఎందుకండి, ప్రభువును నమ్మినందుకే కదా, క్రీస్తును ధరించినందుకే కదా. నేను ఇందుకు మునుపు సారా తాగుతూ ఉన్నప్పుడు, పేకాట ఆడుతున్నప్పుడు, నేను నానా విధమైనటువంటి పరిస్థితుల్లో ఉండి క్రీస్తుకు దూరంగా ఉన్నప్పుడు నాతో మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా నా దగ్గరకు వచ్చి మాట్లాడేవాళ్ళు కాదు. ఎందుకు? తాగుబోతులుడు వాంతి ఏమిలే అని. వాడు తాగుబోతులుడు, వాడు ఎడ్డంటే మాట్లాడతాడు, వాడు కొట్లాడడానికి వస్తాడు, వానితో మనకి ఏంటి అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో. ఈరోజు నా ప్రభు నేను నశించుట ఆయన చిత్తము కాదు కనుక పరలోక రాజ్యమును విడిచి ఈ లోకములో ఒక చిన్ని బాలుడు వచ్చి మమ్మల్ని క్రీస్తుకు దేవునికి సమీపముగా చేసినందుకు, దేవునితో సంబంధము కలిగినందుకు, దేవునితో మాట్లాడే అవకాశము నా యేసు ఇచ్చినందుకు మమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నారు, మమ్మల్ని హేళన చేశారండి. నేను అప్పుడు నాకు బండి ఉండేది కాదు, సైకిల్. సరే ఆటోకు వెళ్ళి ప్యాపిల్లో మందుల షాప్ తెలుసు కదా, పురుగుల మందు షాప్, అక్కడికి వెళ్ళాను. ఎందుకు బ్రతకాలా? ఈ లోకంలో మాకు ఇల్లు లేదు, పొలం లేదు, ఏం లేదు. ఆ ఉన్న చిన్న రూమ్లో కూడా మమ్మల్ని అవమానపరిచారే, చనిపోతే ఒక పీక్లెట పోతుంది కదా అని అక్కడికి వెళ్ళాను. షాప్ దగ్గర వెళ్ళి నిలబడ్డాను. చనిపోతే నలుగురం చనిపోవాలా, నేను, మా భార్య, 2 పిల్లలు, 2 బాబులు, మాకు నలుగురం చనిపోవాలా. మేము ఇద్దరమే చనిపోతే మా పిల్లలు ఎవరు చూస్తారు? వాళ్ళు చనిపోయి మా దగ్గర ఉంచిపోయారు. ఎందుకు ఆ మాట, ఎందుకు ఆ నింద అన్నట్టుగా అక్కడికి వెళ్ళి నిలబడాను. ఏ మందు అయితే త్వరగా మేము చనిపోగలమని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభువారు నా ఆత్మ ద్వారా నాతో మాట్లాడుతున్నారు. గింత మాటకే నువ్వు చనిపోతానంటవే, నీ పాపముల కొరకు నేను ఆ భారభరితమైనటువంటి సిలువను మోసానే, అప్పుడు ఏంటి నీ పరిస్థితి? నీ పాప భారాన్ని నేను మోయలేదా? నువ్వు నన్ను 39 కొరడ దెబ్బలు కట్టలేదా? నా ముఖం మీద నువ్వు ఎంగిలి ఉమ్మేయలేదా? అప్పుడు నేను భరించానే అన్నట్టు నా మనస్సు నన్ను గద్దించడం ద్వారా ఆ షాప్ దగ్గర నుంచి రిటర్న్ వచ్చి మళ్ళా అడ్డ రోడ్డు వెళ్ళే ఆటోలో ఎక్కి కూర్చున్నా. ప్రియమైనటువంటి దాన్ని బెట్లరా, తర్వాత ఏ వ్యక్తి అయితే మమ్మల్ని పిలిచి అవమానపరిచి కాళ్ళు పట్టించారో, నేను చెప్పకూడదు, ఒక దైవచనుడుగా ఈరోజు ఆయన నడవలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు.
ఒకరోజు ఆయన ఒక చోట నిలబడ్డారు. నేను ఆయనకు శత్రువు కాదు కానీ, నా ప్రభువే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమిద్దామని చెప్పాడు కనుక నేనే, అన్న వస్తావా బండి మీద అని పిలిచా. అప్పుడు ఆయన సర్లేరప్ప అన్నాడు. అంటే ఆయనలో ఒకవేళ శత్రుత్వం ఉండొచ్చు కానీ నాలో శత్రుత్వం అనేది ఉండకూడదు. నాలో శత్రుత్వం ఉంటే నేను ఆరాధన ఎందుకు చేయాలండి? ఇంకా నేను ప్రార్థనకి ఎందుకు వెళ్ళాలి? ప్రభుని ఎందుకు నేను ధరించుకోవాలి? ఇప్పుడు గతంలో ప్రభుకు దూరంగా ఉన్నాను, ఇప్పుడు ప్రభుకు సమీపముగా వచ్చాను కనుక నాలో శత్రుత్వం అనేది ఉండకూడదని ఆయనను, వాళ్ళ భార్యను, వాళ్ళ కొడుకులు అందరినీ పలకరిస్తానండి నేను. వాళ్ళు అంటారు, బాబాయ్ బాగున్నారా, బాబాయ్ బాగున్నారా అంటారు ఈరోజు. ఎందుకు? ప్రభు చూపించినటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమను మనం చూపించాం. చూడండి ప్రియులారా, నేను ముగింపుకు వస్తున్నాను. దేవుడు చూడండి, ఇదిగో దేవునికి దూరంగా ఉన్నటువంటి మనలను ఇప్పుడు క్రీస్తుకు దేవునికి దగ్గర చేయడానికి యేసు మధ్యవర్తిగా వచ్చారు. ఓ మాట చూపిస్తుంటారు టీవీలో, అడ్వర్టైజ్మెంట్ ఏదో చూపిస్తుంటారు కదా, భగవంతునికి భక్తునికి అనుసంధానం చేసేది ఈ అంబిక అగరబత్తి అని కదా. వింటారా మీరు? వింటారు కానీ చెప్పరు. అక్కలు మేధావులు సీరియల్ గురించి చెప్పండి, మాకు పొల్లు కూడా పోదు కదా. ఈరోజు మిస్ అయ్యామనుకోండి, రేపు పక్కింటి ఆమె దగ్గర కూర్చొని వాళ్ళకి పెళ్ళి అయిపోయిందా, ఆమె పొడిచిందా, చచ్చిపోయాడు వాడు. ఓ అక్క అంట విశ్వాసం, దయచేసి ఏమనుకోకండి, మరి నేను వెళ్ళిన తర్వాత తిట్టారు, మరి అలా తిట్టారు నన్ను. మళ్ళా చూడండి, ఒక అనుకునిందంటే ఏదో ఆ సీరియల్లో ఆమెకు ఆయనకు పెళ్ళి అయితే ఈ మండలంలో ఉన్న సేవకులందరినీ పిలిపించి ఒక స్తుతి కూటాన్ని ఏర్పాటు చేసి అందరికి బట్టలు ఇవ్వాలనుకునిందంట. ఎవరికి పెళ్ళి అయితే? సీరియల్లో ఉన్నటువంటి వాళ్ళ ఇద్దరికి ఆ ప్రేమికులకు ఉన్నటువంటి వాళ్ళకి వివాహం అయితే ఈమె స్తుతి కూటమంట. చూడండి ఎక్కడ వెళ్తుంది ఈమె నావా, ఈమె ధోని ఎక్కడికి వెళ్తుంది చూడండి. ఈమె తప్పిపోయిన గొర్రె పిల్లను ప్రభు వెతికి రక్షించి మంచి మార్గంలో నడిపిస్తే ఈ గొర్రె మళ్ళా అక్కడికే పోతానంటుంది చూడండి. అయితే ఆ ప్రేయర్ ఏర్పాటు చేశారంట. ప్రేయర్ ఏర్పాటు చేశారు. సేవకులు వచ్చేసి పాపం మంచి విశ్వాసురాలే, మంచి నమ్మకస్తురాలు, పాపం ఇంతమందికి పేదరాలుగా ఉంటూ 25 మందికి మంచి చికెన్ బిర్యానీ భోజనాలు పెట్టి తర్వాత అందరికీ వైడ్ అండ్ వైడ్ మంచి బట్టలు పంచుతుందంటే మంచి విశ్వాసి ఈమె అనుకొని అందరూ ప్రార్థన చేస్తున్నారంట. చివరిలో, అమ్మ మీరు ఎందుకు కూడిక ఏర్పాటు చేసుకున్నారు తల్లి, ఆ సాక్ష్యం చెప్పండి అని ఆ స్టేజ్ మీదకి పిలిచి మైక్ ఇచ్చేసారంట. మహాతల్లి చెప్పడంలోనే ఆ సీరియల్ గురించి చెప్పిందంట. ఆ సీరియల్లో వాళ్ళిద్దరికి పెళ్ళి అయిపోతే నేను సేవకులందరికి బట్టలు పెట్టాలనుకున్నాను, అందరికీ భోజనాలు పెట్టాలనుకున్నాను, ఇలా అని చెప్పిందంట. వచ్చిన సేవకులు అందరూ కూడా నోరు మూసుకొని వచ్చినందుకు, ప్రభువా మమ్మల్ని క్షమించు నాయనా, ఈమె పాపం చేసింది, ఈమె పాపంలో మాకు కూడా కొద్దిగా తలకు గంట అంతేనా. ఆ బట్టలు ధరించినప్పుడల్లా సీరియల్ బట్టలు నువ్వు తప్పించుకున్నా ఆ బట్టలు తప్పించాలు, జాగ్రత్త. ఈరోజు నువ్వు నవ్వుతూ ఉన్నావేమో, దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు ఒకరోజు. దేవునికి దూరం అయినటువంటి నిన్ను, దేవుని సన్నిధిలో నుండి తప్పిపోయిన నిన్ను, దేవుని కాపుదలలో నుండి జారిపోయిన నిన్ను దేవుడే స్వయముగా పరలోక రాజ్యమును విడిచి ఎన్నిక లేనటువంటి ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమించి తన ప్రశస్త రక్తముతో నీ పాపములను కడిగి, నీ అపరాధములను కడిగి, నీ దోషములను కడిగి ఆయన పరిశుద్ధుడు కనుక నిన్ను కూడా పరిశుద్ధురాలుగా చేస్తే, నిన్ను కూడా పరిశుద్ధులుగా చేసే
ఈరోజు ఏంటి మన పరిస్థితి? ఏంటి మన పరిస్థితి ఏంటి? మన జీవిత గమనం ఎటు ప్రయాణం చేస్తూ ఉన్నాం? ఏ నోవలో, ఏ బోట్లో, ఏ పడవలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు? చూడండి, యూదా పత్రికలో మనం చూసినట్టుగా ఒకని అగ్నిలో నుండి లాగినట్టు నీ ఇంటి పక్కనే ఉన్నటువంటి అక్క అగ్నిగుండానికి వెళుతుంది. నీ ఇంటి పక్కనే ఉన్నటువంటి ఒక అన్న అగ్నిగుండానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయనను కాపాడడానికి, ఆయనను రక్షించడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను కోరుకున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి ఇదిగో ఈ స్థలములో దేవుడు మనలందరినీ ఒక చిన్న గుంపుగా తయారు చేశారు. ఒక చిన్న మందగా ఏర్పాటు చేశారు. ఈ స్థలములో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మీద ఆయన కరుదృష్టి ఉండును గాక. ఈ స్థలాన్ని ఆయన కోరుకున్నాడు. ఈ మందిరాన్ని ఆయన కోరుకున్నాడు. నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేసి ప్రతి ప్రార్థనకు ఆయన ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు చేసే ప్రార్థన ఆయన అంగీకరించి ఏ వ్యక్తి కోసమైతే నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నావు ఆ వ్యక్తిని ప్రభు రక్షణ మార్గంలో నడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కానీ నువ్వు అనుకుంటున్నావు, ప్రభు నాకేం ప్రార్థన రాదు నాయనా, ప్రార్థన రాదు. నువ్వు అనుకుంటున్నావు. అమ్మగారు ప్రార్థన చేశారు, నరపుత్రుడా చక్కగా నిలువబడుము. నీ నోరుని తెరిచినట్టయితే నీ నోట్లో నా వాక్యాన్ని, నా మాటలను ఉంచుతాను. ఈరోజు ఉదయము నేను ఓ అన్నతో మాట్లాడుతున్నా. రెడ్డిస్ అన్న యవనస్తుడే, దేవుని స్వార్థ ప్రకటిస్తున్న ఆయనకు ఆయన ఆస్తి 1,50,00,000 ఉందంట. 1,50,00,000 అంటే ఆస్తి. 16 ఎకరాలు పొలం ఉందంట ఒకడే కొడుకు. నేను ఆయనను దేవుని గురించి చెప్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, అన్నా భవిష్యత్తు ప్రణాళిక ఇంత అని ప్లానింగ్ పెట్టుకున్నానని అన్నాడు. నాకు ఇంత ఆస్తి అయితే సరిపోతుందని నేను ఒక ప్యాకేజ్ కదా, సంవత్సరానికి 10 సంచులు బియ్యం అయితే సరిపోతుందిలే మనం అంటుంటాం అక్కలు కదా, అన్నులని అంటుంటే ఓ ప్యాకెట్ జొన్నలు అయితే సరిపోతుందిలే, ఈ సంవత్సరం అంతా కూడా ఎలగొడతాంలే అంటుంటారా అన్నారా అమ్మ, అంటారు కదా. సంవత్సరం ప్లానింగ్ చూడండి, ఆయన ఎన్నో సంవత్సరాలు ప్లానింగ్ పెట్టేశాడంట. నేను మాట చెప్పాను అన్న, బైబిల్ గ్రంథంలో ఓ ధనికుడు అలాగనే సమకూర్చి పెట్టేశాడు. అయితే దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని దేవదూతలు అడుగుతూ ఉన్నారు. ఒకవేళ దేవదూతలు వచ్చి నిన్ను పిలిసిగినా వెళ్ళిపోయావనుకో, నీ ప్లానింగ్ అంతా ఏమవుతుంది? అంతేనా? నీ ప్లానింగ్ అంతా శూన్యమేనా? నీ ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. నీ ఉద్దేశము, నీ ప్రణాళిక వేరు, దేవుని ప్రణాళిక వేరు. అందుకే ప్రియులారా, మనం అనుకునేది ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ చెడిపోతుంది అనుకుంటాము. దేవుడు మాకు ఏం న్యాయం చేయలేదులే, తాగుబోతులోనికి అన్నీ ఇస్తున్నాడు, మేము దేవుని సన్నిధిలో ఉన్నాం, అయినా మాకు ఏమి ఇవ్వడు అన్నట్టుగా ఆలోచన చేస్తుంటాం. ప్రియమైనటువంటి దాన్ని బెట్లారా, చూడండి 2023 సంవత్సరంలో మా గ్రామంలో జాతర చేశారు. మా ఇంటికాటికి వచ్చి 2,000 రూపాయలు ఇవ్వాలండి, జాతర చేస్తున్న గ్రామం మొత్తం పైన అని చెప్పారు. నేను చెప్పాను, నేను ఇవ్వకూడదండి అని చెప్పాను. నేను మీ వాళ్ళందరూ కూడా ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఇచ్చారు కదా అన్నారు. అయితే వాళ్ళకి తెలుసో తెలియక ఇచ్చిండొచ్చు, కానీ నేనే ఒక సేవకుడిని కాబట్టి ఎవరైనా తప్పు చేసి చేయకూడదని చెప్పి నేనే ఇస్తే మళ్ళీ దేవుడు మమ్మల్ని లెక్క అడుగుతాడు, మంచిది కాదు, ఇవ్వకూడదని చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే దాదాపు 60 మంది వాళ్ళందరూ ముందుగా మాట్లాడుకొని నన్ను ఫోన్ చేసి పిలిచారు, పలాని గుడి దగ్గర ఉన్నామండి, రండి మాట్లాడాలా, నువ్వు వచ్చి అన్నారు. నేను చెప్పాను, అక్కడిక్కడ వెళ్ళుట కంటే కమిటీ హాల్ ఉంది కదా గ్రామానికి సంబంధించింది, అక్కడ రండి మాట్లాడదాము అని చెప్పాను. అప్పుడు సరే వాళ్ళు వచ్చారు, నేను కూడా వెళ్ళాను.
కూర్చున్నాం, మాట్లాడుతున్నాము. వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు ఏంటంటే, ఊరిని మొత్తము చెడగొట్టేది వీళ్ళు విశ్వాసులను కూడా ఇవ్వకూడదని చెప్పేది వీడే అన్నట్టుగా, వీడు ఏదైనా ఎక్కువ మాట్లాడితే వీడిని కొట్టాలి, తన్నాలి అన్నట్టుగా మాట్లాడుకున్నారని మనకు తెలియదు. సరే, మొత్తం పైన మాట్లాడుతూ ఉన్నాము. వాళ్ళు ఖచ్చితంగా మీరు డబ్బులు ఇవ్వాల్సిందే అన్నారు. నేను ఇవ్వనండి అని చెప్పేశారు. అయితే వాళ్ళు చెప్పారు, అయితే మీ భార్య అంగన్వాడీ ఆయాగా చేయకూడదు అన్నారు. ఓకే, మానేస్తాం, ఉద్యోగం మానేస్తామండి. మాకు దేవుడు కావాలి. ఒకవేళ ఆయన సన్నిధిలో నేను నీతిగా ఉంటగిన ఆయన నా సొమ్ము నాకు ఇస్తాడు, అంతే. ఆయన నా యజమాని. ఆయన తోటలో నేను పనిచేస్తూ ఉన్నప్పుడు, నీతిగా ఉన్నప్పుడు ఆయన నాకు ఎందుకు ఇవ్వడు? ఇచ్చే దేవుడు ఆయన. పేరు పెట్టి పిలిచాడండి. ఆయన సొత్తును కనుక నేను ఇవ్వనని చెప్పి, అప్పుడు వాళ్ళు ఉద్యోగం రాజీనామా చేయాలా, మీరు ఉద్యోగం చేయకూడదు అన్నారు. సరే, రాజీనామా చేసేస్తానని చెప్పారు. తర్వాత ఒకడు ఏమన్నాడంటే దబగ్గన, అయితే మీరు ఊర్లో కూడా ఉండకూడదు అన్నారు. అప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చాయి. ఉద్యోగం వరకు ఓకే, కానీ ఊర్లో కూడా ఉండకూడదని ఈరోజు నన్ను, నా కుటుంబాన్ని వెలివేసినట్టే కదా అని నేను మౌనం కూర్చున్నా. చూడండి, దేవుని కార్యం ఎలా అవుతుందో గమనించండి. అంతలోగా మా చిన్న ఆయన అప్పుడే పొలానికి పోయి వచ్చి బ్రష్ చేసుకుంటున్నాడు. ఆయన సాక్ష్యం గొప్ప సాక్ష్యం అండి. డాక్టర్లు చనిపోతారు, ఇతన్ని తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. శుక్రవారం ఇంటికి తీసుకొచ్చాము, శనివారం శాలకు తీసుకొని వెళ్ళారు. చూడండి, గొప్ప అద్భుతం అండి. చచ్చిపోతాడన్నోడు ఈరోజు బతికి దేవుని నామములో ఆయన సజీవ లెక్కలో ఉంటూ ఉన్నారు. ఆయన బ్రష్ చేసి మా చెల్లెలు కూతురు వెళ్ళి మా తాతయ్య మామను అక్కడ పిలిపించుకొని అందరూ ఏదో తిడుతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు, మామ ఒక్కరే ఉన్నారు అక్కడ అని చెప్పడంతో ఆయన బ్రష్ చేస్తూ వచ్చారు. నేను సైలెంట్ కూర్చున్నా. సరే, వచ్చి రేయ్ ఏమి ఇక్కడ వచ్చావు అన్నాడు ఆయన. నేనేం చెప్పాలో, వీళ్ళు చూసి 60-70 మంది ఉన్నారు, మా బాబాయ్ ఒకడే వచ్చాడు. ఏమ్రా ఇక్కడ వచ్చి కూర్చున్నావు వీళ్ళ మధ్య అన్నాడు. వీళ్ళు ఏదో పంచాయత్ చేస్తారంట బాబాయ్ అన్న. అప్పుడు మా చిన్నాయన అన్నాడు, ఇలాంటి వాళ్ళు చూడండి 60 మంది ఉన్నారు ఇక్కడ, ఇలాంటి వాళ్ళు 10 ఊరు జనాలు కలిసి వచ్చిన మన పక్షమున జీవం గల దేవుడు ఉన్నాడు, భయం ఎందుకు లేచి వచ్చాయి అన్నాడు. వెళ్ళే 60 మంది అంటే 10 ఊర్లో కలిసి 10 6 అంటే 10 6ల దాదాపు 600 మంది దాకా అవుతారు. వీళ్ళంతా వచ్చిన ఏమవుతుందరా, దేవుడు మన పక్షమున ఉన్నాడు, వచ్చి అన్నాడు. ఇంకా నేను ఆ మాటను బట్టి లేచి ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత వాళ్ళలో నుంచి వచ్చిన ఒక మాట ఏంటంటే, మనము ఉద్యోగం విడిచిపెట్టు అనేది కరెక్టే, కానీ ఊర్లో ఉండకూడదన్న మాట సరి అయినది కాదు. రిజన్గా మాట్లాడాలి. మనం అలా ఆలోచన చేయకూడదు, ఆయనను అలా అనకూడదు, ఎంత బాధపడి ఉంటాడో మనిషి అని వాళ్ళే మాట్లాడుకొని కొద్దిగా ఎగస్ట్రా చేసి ఆయన తన్నాలనుకున్నామని చెప్పేవాళ్ళు కూడా తర్వాత నా దగ్గర వచ్చి చెప్పారు. ఏ వ్యక్తి అయితే నా దగ్గర నువ్వు ఊర్లో ఉండకూడదని చెప్పాడో ఆ వ్యక్తి 15 రోజుల తర్వాత తనంతకు తానే ఊరు వేసుకొని చనిపోవాలనుకున్నాడంట. ఆ విషయం నాకు తెలిసింది. ఆయన లటక్కనే చనిపోతే యేసు ప్రభు నన్ను లెక్క అడుగుతాడు అని నేనే ఆయన ఇంటికాడికి వెళ్ళి, అన్నా వదన అంటే నాకు పని లేదు, అయినా నేను పలకరించాలి, క్రీస్తు ప్రేమ చూపించాలి, యేసు ప్రేమ మనం చూపించాలి. శత్రువుగా ఉండకూడదు, దేవునికి మనము దూరంగా ఉండేటట్టుగా ఉండకూడదు. వాళ్ళను కూడా మనం ప్రభు ప్రేమ చూపించాలంటే క్రీస్తు వలె మనము నడుచుకోవాలి, అది కావాలి. సరే, ఎక్కడికి వెళ్ళి అన్న వదినమ్మ లేదా అంటే లేదురా అని చెప్పాడు ఆయన. ఏంటి అంటే లేదు, వదినమ్మతో కొద్ది పని ఉంది అన్న అని చెప్పాను. అప్పుడు ఆయన అన్నారు, ఆమె వస్తే ఒకవేళ పిల్లల ద్వారా నేను ఫోన్ చేపిస్తాను, ఎప్పుడు వచ్చి మాట్లాడదు అన్నాడు. అంటే ఆయనకు నాకు ఉన్నటువంటి ఆ పాపం అనే గోడ మిగిలిపోయింది, అంతేనా? ఇప్పుడు వరకు ఆయన మంచిగా మాట్లాడతారు. ఒకరోజు నేను సాయంకాలం ఆరాధన సమయంలో పాట పాడాను.
ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కోర ఈ పాటలు నొందినావా నా పాలి దైవమా నా పాపముల కోర ఈ పాటలు నొందినావా. ఈ పాట మైకులో పాడాను. ఆయన ఎక్కడో తన ఇంటి దగ్గర భార్య భర్తలు కొలుకులు వీళ్ళందరూ కొట్లాడుకొని పక్కన వాళ్ళ కంపౌండ్ దగ్గర ఒక రాయి ఉంది. ఆ రాయి మీద చింతతో కూర్చొని ఉన్నాడు ఈ వ్యక్తి. ఎవరు? నన్ను ఊర్లో ఉండకూడదని చెప్పినటువంటి వ్యక్తి. ఈ పాట పాడినప్పుడు ఈ పాట ఆయనను కొద్దిగా ఆకర్షించింది. రెండో రోజు సాయంకాలము ఆయన రోడ్డు మీద కూర్చొని ఉన్నాడు. నేను బయటికి వెళ్దామని అటు వెళ్ళాను. నేను అటు పోయి రిటర్న్ తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఆయన అన్నాడు, ఏం రాముడు ఎక్కడ పోలేదా అన్నాడు. నా పేరు రాముడు అండి, గత పేరు అది. ఎక్కడ పోలేదంటే ఎక్కడ పోలేదని అంటే దా కూర్చుందిరా అన్నాడు. నేను అనుకున్నా ఆ రోజు తప్పించుకున్నా, ఈరోజు దెబ్బలు పడేటట్టున్నాయి బాబోయ్. ఈయన ఒకడే ఉన్నాడు, నేను ఒకనే ఉన్నా, విడిపించే మూడో వ్యక్తి లేడు అనుకుని ఏమన్నా అన్నా. సరే కూర్చో అన్నాడు. సరే కూర్చోనా. ఆయన అన్నాడు, నిన్న సాయంకాలం ఒక పాట పాడావి, ఆ పాట నేను మరలా వినాలనిపిస్తుంది రాముడు, ఓసారి మైకులో మళ్ళా పాడవా అన్నాడు. అంటే 2-3 పాటలు, మా బంజారా పాటలు కూడా పాడుతుంటాను నేను, ఏదో 2-3 పాటలు పాడుతుంటానన్నా అని జ్ఞాపకం చేసుకొని తెలుగులో ఈ పాట పాడాను. అప్పుడు ఆయన అన్నాడు, ఈ పాటే అన్నాడు ఆయన. ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా ఈ పాట మరోసారి పాడవా అన్నాడు. చప్పట్లు కొట్టండి. సాయిలని అంటాడు, బెల్లం ముద్దల మాదిరి కూర్చున్నారు కదా, సాయిలన్న చెప్తుంటాడు కదా, బెల్లం ముద్దల మాదిరి కూర్చున్నారు చూడాలి అక్క. అయితే ఆయన నిజంగా ఈరోజు వరకు చాలా గౌరవంగా, చాలా మర్యాద ఇచ్చి మాట్లాడతారు. కూర్చోండి అంటాడు ఆయన, కూర్చో రాముడు టీ తాగు అంటాడు ఆయన. ఒకప్పుడు నువ్వు ఊర్లో ఉండకూడదు అన్నాడు. ఈరోజు ఆయన, నేను గొప్ప చెప్పడం లేదు ప్రియులారా, చెప్పాడు కదా తమ్ముడు, తినడానికి కూడా లేదండి మాకు ఒకప్పుడు. ఓ ఫంక్షన్కు నన్ను పిలిచారు. ప్రారంభంలో బర్త్డే ఫంక్షన్కి పిలిచారు. ఒకే ఒక లుంగి, చాలా పాత లుంగి, అది పిగిలిపోతుంది. అది నన్ను ఫంక్షన్కి పిలిచారు విశ్వాసులు. సరే ఇక్కడికి వెళ్ళి కూర్చున్న, లాస్ట్లో కూర్చున్న, అందరూ రెడ్డిస్ వల్లే వచ్చారు, పెద్దలు రాజకీయ నాయకులు వచ్చారు. సరే నేను లాస్ట్లో కూర్చున్నాను. ఆ ఇంటి యజమాని ఉండి, మన మధ్య దైవజనులు నెహమ్యా నాయక్ గారు ఉన్నారు, ఆయన వచ్చి ఒక 5-10 నిమిషాల సేపు దేవుని వాక్యం అందిస్తారు, మనకు విందాము అని చెప్పాడు. అప్పుడు నేను బిత్తరిపోయాను. పాయింట్ కూడా లేదు నాకు, సరిగా బట్టలు లేవండి. 2000లో నేను దేవుని పిలుపొందుకొని సమస్యల నుంచి బయటకు వచ్చేసాను. 98లో రక్షింపబడ్డాను. 2 సంవత్సరాలు సమస్యలో పని చేశాను. దేవుడు మాట్లాడారు, బాబు నువ్వు మనుషుల పారంపర్యాచార ప్రకారంగా నడుస్తున్నావు, నా ఆజ్ఞను మర్చిపోయావు, నువ్వు బయటకు వచ్చేసి అన్నాడు. బయటకు వచ్చేసాను. 2000లో నేను ఇండిపెండెంట్గా చేయాలనుకున్నాం. 5 సీర్ల బియ్యంతో వచ్చాం. పాడుబడిన చిన్న ఒక బిల్డింగ్, వాళ్ళ పర్మిషన్, వాళ్ళు తాడుపత్రిలోనే ఉన్నారు ఇప్పుడు కూడా, వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఆ రూమ్లో ఉన్నాం. చిన్న రూమ్ అండి, ఆ రూమ్లో ఉన్నాం. ప్రియులరా, ఆ ఫంక్షన్కి వెళ్ళాను. ఆ చనిపోయినటువంటి ఆ పంచి వేరు వాళ్ళకు కనబడకూడదని 2 ఈ మోకాల సందున పంచె దాక్కుని, నేను బైబిల్ నా చేతులు పట్టుకుని బర్త్డే సందర్భంగా ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు, కొద్దిగా అటు ఇటు కదులుతూ ఉన్నప్పుడు, ఆ లుంగి కొద్దిగా చినిగిపోయినటువంటి లుంగి ఫోటోలో పడింది. అది ఫోటోలో పడింది. ఆ ఇంటి వాళ్ళు ఫోటో తీసుకొని ఆ ఫోటో చూస్తున్నప్పుడు నా జీవితం అంతా కూడా ఆ ఫోటో బయటపడేసింది. తర్వాత వాళ్ళు భార్య భర్తలు చూచి
సరే సేవకుని మన ఇంటికాడికి పిలిచి ఏదో ఒక 2 లుంగీలు హెల్ప్ చేద్దాము అని మాట్లాడుకున్నారు. సరే ఆయన డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్, ఊర్లో అలా తిరుగుతూ మా ఇంటికాడికి వచ్చారు. అన్న 10 గంటల సమయంలో ఒకసారి ఇంటికాడికి రాబో, చిన్న ప్రేయర్ చేసి వద్దు అన్నాడు. సరే నేను అదే లుంగితో వెళ్ళాను. ఆయన ఆల్రెడీగా ఆ షాప్ ఆయనకు చెప్పి ఉన్నాడు, నేను నా కోసము లుంగి కావాలని ఆయనను కూడా తీసుకొని వస్తాను, ఆయన ఏ లుంగిలు కోరుకుంటే ఆ లుంగి డబ్బులు నేను ఇస్తాను, డబ్బులు ఏమి అడగొద్దు అని చెప్పేశాడు. సరే వెళ్ళాము అన్న, షాప్ దగ్గర వెళ్ళాము, రెండంటే వెళ్ళాము అన్న, కొన్ని లుంగిలు పడేయాలన్నా 2 లుంగిలు కావాలా నాకు అన్నాడు ఆయన. సరే నేను కూడా కూర్చున్నా ఆయనతో పాటు. సరే మంచి మంచి లుంగిలు పడేశారు అన్న, సెలెక్ట్ చేయన నా కోసం 2 లుంగిలు అన్నాడు ఆయన. లుంగి కట్టేది నువ్వు, సెలెక్ట్ చేసేది నేనేంటి, నువ్వే కట్టేవాడి కనుక నువ్వు చూసుకోను అని చెప్పాను. అప్పుడు ఆయన అన్నాడు, లేదు లేదు మీ సెలక్షనే కావాలన్నాడు ఆయన. సరే మంచి లుంగిలు 2 లుంగిలు తీసి ఆయన చేతులు పెట్టేశాను. సరే డబ్బులు నేను తర్వాత ఇస్తాలేనా అని చెప్పి వచ్చేసాము. ఒక 20 సేర్ల బియ్యము, 2 లుంగిలు ఇచ్చి ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేయించుకోవడానికి మాట్లాడుకున్నారు భార్య భర్తలు. సరే ఆ లుంగిలు తీసుకొచ్చి, అన్న లుంగిలు బాగున్నాయి కదా అని చెప్పేసారు. బాగున్నాయినా అని చెప్పేసాను. ఆ 20 సేర్ల బియ్యం తీసుకొచ్చారు. ఆ లుంగిలు ఆ బియ్యం పైన పెట్టేసి ప్రేయర్ చేయండి అన్న అన్నారు. సరే ప్రార్థన చేసాము. ప్రార్థన చేసి నేను ఇప్పుడు ఇంటికి వచ్చే టైంలో, అన్న ఈ బియ్యము నీదే, ఈ 2 లుంగిలు చెప్పలు కొట్టండి, ఈ బియ్యము నీదే, ఈ 2 లుంగిలు నీవే. నమ్ముతారా ప్రియులరా? దైవజనుడిగా చెప్తున్నా, అలాంటి విషయంలో మీరు ఏదైనా మాకేం లేదని బాధపడుతున్నారా? మమ్మల్ని పలకరించే వాళ్ళు ఎవరు లేరని బాధపడుతున్నారా? మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరు లేరని మీరు కృంగిపోతున్నారా? జీవము గల దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆకాశమును భూమిని కలగజేసినటువంటి వాడు, ఆయన రూపములో ఉన్నటువంటి నిన్ను, ఆయన అరచేతిలో ఉన్నటువంటి నిన్ను, ఆయన కాపుదలలో ఉన్నటువంటి నిన్ను, ఆయన నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నీ కన్నీళ్లను తుడవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నేను అక్కడ ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో నేనంత గమనించలేదు, కానీ ఆ బియ్యము 2 లుంగీలు నీకేనా అని చెప్పినప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చాయి. ఏడవకూడదని మౌనంగా ఉండిపోయాను ప్రియులరా. తర్వాత నేను చెప్పేశాను, అన్న నేనైతే బియ్యం మోసుకొని పోలేను, ఈ లుంగిలు నేను తీసుకొని పోలేను, ఒకవేళ ఎవరినో వస్తే వాళ్ళ ద్వారా ఇచ్చి పంపించానని చెప్పేసి వచ్చేసాను. తర్వాత ఒకరోజు ఆయన గమనించి, దాదాపు ఆయనకున్నటువంటి ఒక 20 పాత అంగీలు, ఓ 10-12 పాత పాయింట్లు, ఆయన ధరించినటువంటి ట్రౌజర్లు అన్ని పాతవి ఓ సంచిలో పెట్టేసి మళ్ళా పిలిచారు. నేను అనుకున్నాను, ఈయన పిలిచాడంటే మళ్ళీ ఏదో ఒకటి దేవుడు నా జీవితంలో ఇవ్వడానికి. సరే వెళ్ళాను. టిఫిన్ పెట్టారు, తినేసాను, కాఫీ ఇస్తారు. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సంచి తీసుకొచ్చి అక్కడ నా ముందర పెడుతున్నారు. నేను అనుకున్న, ప్రభువా ఆ రోజు చిన్న ప్యాకెటు, ఈరోజు పెద్ద ప్యాకెట్. నేను అన్నాను జోగ్గా, ఈయన ఈ వారంలో కొద్ది పెరిగినట్టుంది అన్న. కొద్ది పెరిగినట్టుంది కదనంటే ఆయన చెప్పారు, బ్రదర్ మీరు సేవకులు కాబట్టి మేము పాత బట్టలు ఇవ్వకూడదు, దయచేసి ఏమనుకోవద్దు. నేను తొడిగిన బట్టలు ఇదిగో ఒక 20 అంగీలు ఉన్నాయి, 10-12 పాయింట్లు ఉన్నాయి. నేను టైలర్తో కూడా మాట్లాడాను, ఇవి నువ్వు తీసుకొని వెళ్ళినట్టయితే నీ ఆల్తీలో కరెక్ట్గా నీకు సరిపోయే రీతిలో నిన్ను కుట్టిస్తాడు ఆయన అని చెప్పాడు. ప్రియులరా, ఆ బట్టలు తీసుకొచ్చి ధరించానండి. ప్రభు పిలిచాడు, ప్రభు పిలుపు అందుకొని సేవకు వచ్చేసాము. తల్లిదండ్రుల నుంచి ఆదరణ లేదు,
ఇతరుల నుంచి మనకి ఎటువంటి పోషణాధారము లేదు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనములో చూస్తే, యాకోబు, ఇశ్రాయేల్, నేను నిన్ను పిలిచాను, నీ పేరు పెట్టి పిలిచాను, నువ్వు నా సేవకుడువయ్యా, నువ్వు నన్ను వెంబడిస్తున్నటువంటి బిడ్డవు, నువ్వు నన్ను ఆరాధించుచున్నటువంటి బిడ్డవు. నీ కన్నీళ్లను నేను తుడవలేనా? నీ జీవితంలో నేను నీకు సహాయం చేయలేనా? ఎవరు లేరని కుమిలిపోతున్నావేంటి? నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరని బాధపడుతున్నావేంటి? నేను నీ పేరు పెట్టి పిలిచాను, మోకరించు, దేవుని సన్నిధిలో మోకరించు. లేనిపోని శుద్ధి మాటలని పక్కన పెట్టి, పక్కింటి ఆమెతో కూర్చొని లేనిపోని మాటలు మాట్లాడుట కంటే, ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుతూ సమయం వృధా చేయుట కంటే, దేవుని సన్నిధిలో వచ్చి మోకరించి ప్రార్థన చేయి. దేవుడు నీ కన్నీళ్లను తుడిచివాడండి. సరే, బట్టలు తీసుకొచ్చాను అన్నీ మా భార్య చెప్పింది. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారండి, అన్ని పాత బట్టలు ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? వాళ్ళైతే ఇచ్చిండొచ్చులే, నువ్వు కూడా ఎందుకు తీసుకొని వచ్చావు నువ్వు? ఏమనుకుంటారు జనాలు అని చెప్పింది మా భార్య. ఎవరు ఏమనుకుంటే మనకేంటండి, దేవుడు ఇచ్చాడు, దాన్ని మనము ధరించాలి, అంతే కదా అనుకుని ఆ బట్టలన్నీ కూడా పిండేసి ఆ తీగల మీద ఆరేసినప్పుడు మా ఇంటి ఎదురుగా ఒక అన్న ఉండేవాడు, నాగరాజ్ అనే డీలర్ నాగరాజ్, చాలా ఎచ్చులు మనిషి. ఆయన అన్నాడు, మా భార్య పేరు వెంకటమ్మ, ఎస్సేరు బైబిల్ పేరు, ఏ వెంకటమ్మ ఎక్కడ పోయి ఎరుకొచ్చాడు నాయకన్నా? ఏంటి చూడండి, ఈ లోకం, నేను ఒక పాట పాడాను, ఎంతో అందమైన ఆ పాట పాడాను, ఈ లోకంలో మంచిగా బ్రతికినా కష్టమే. అమ్మ, అర్థమవుతుందా? అందుకే మనం క్రీస్తును చూపించే విధానంలో నడవాలండి, యేసును చూపించే విధానంలో నడుచుకోవాలి. క్రైస్తవుడా, మెడలో సిలువ ఉన్నంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు కావు. నీ శరీరం మీద సిలువ పట్టు ఉన్నంత మాత్రాన నువ్వు మోక్షాన్ని చేరలేవు. జాగ్రత్త. చాలామంది ఇక్కడి వరకు సిలువ, ఏమంటారు అది, లైటింగ్ కదా, నైట్ కరెంట్ పోతే అది మెరుస్తూ ఉంటుంది, ఏమంటారు అన్న, రేడియేషన్ ఏదో అంటారు కదా, ఆ సిలువ అది ఆ సిలువ మెడలో ఉంటే కాదు, సిలువ ఎక్కడ ఉండాలా? నీ జీవితంలో ఉండాలి, నీ నడతలో ఉండాలి, నీ చూపులో ఉండాలి, నీ మాటల్లో ఉండాలి, నీ క్రియల్లో ఉండాలి సిలువ. లోకం నిన్ను గమనిస్తుంది, జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరు చూడటం లేదని అనుకుంటున్నావు, జాగ్రత్త. సరే, ఈయన ఇలా చెప్పారు, ఆ బట్టలన్నీ కూడా బ్యాగ్లో తీసుకెళ్ళి టైలర్ దగ్గర వెళ్ళాను. నాయకన్న వచ్చి అయినా టైలర్ నా ఆల్తి చూసి అన్ని ఈ సైడ్ కొద్దిగా ఆ పొడుగుడు ఉన్నటువంటి అంగిని కొద్ది కట్ చేసి, ఆ ట్రౌజర్ వెనకెల కట్ చేసి అన్నీ కరెక్ట్గా సరిపోయినట్టుగా దాదాపు అవి ఒక 2-3 సంవత్సరాలు ధరించాను. చప్పలు కొట్టండి. పాతవైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, మన జీవితం అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. అయితే పెండికల సంఘములో ఒక పేదరాలు ద్వారా దేవుడు మాట్లాడారండి. ఆమె భర్త లేరు, ఒకే ఒక కూతురు. ఆమె టమాటో గంపలు మోసుకొని గుంటూరు అక్కడ వెళ్ళి వ్యాపారం చేస్తుంది ఆమె. అయితే దేవుడు అన్నారంట, దైవ సేవకునికి నీ ద్వారా, నీ కుటుంబము ద్వారా ఒక కొత్త డ్రెస్ ఇవ్వండి అని. నా జీవితంలో ఫస్ట్ ఆమె ద్వారా ఓ మంచి జీన్స్ ప్యాంట్, ఓ మంచి షర్ట్ అండి, నా జీవితంలో ఎప్పుడు కూడా ధరించలేదు. చప్పట్లు కొట్టండి. మంచి డ్రెస్. ఆమె అన్న, ఈ గిఫ్ట్ అన్న, దేవుడు నాతో మాట్లాడారు, ఇదిగో ఈ బట్టలు మీకు ఇవ్వమని ఇస్తూ ఉన్నాను, కాదనుకోకుండా తీసుకోండి. ఆ రోజు నుంచి నాకు కొత్త బట్టలు. ఈ సంవత్సరం దాదాపు అందరూ పేదవాళ్ళండి, కూలి చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళ కష్టార్జితంలో నుంచి తీయబడినటువంటి కానుక రూపంలో వాళ్ళే మా దగ్గరకు వచ్చి
అన్నా, ఈ చిన్న కానుక ద్వారా క్రిస్మస్ సందర్భంగా మీకు పాస్టర్ అమ్మకు ఇదిగో చిన్న గిఫ్ట్. మేము తీసుకొచ్చిన బట్టలు మీకు నచ్చుతాయో నచ్చవో తెలియదు, కానీ చిన్న గిఫ్ట్గా తీసుకొని మీరే బట్టలు కొనేసుకోండి. ఈరోజు పేదలు ఇస్తున్నారు మాకు. ఆ రోజు దేవుడు ప్రారంభం చేశారండి. దేవుని కృపలో నేను చెప్తున్నా కదా, ఉండడానికి కూడా ఇల్లు లేదు. ఈ బండి కొనే అర్హత కూడా నాకు లేదు, పొదుపు లక్ష్మి వాళ్ళు మాకు 15,000 లోన్ ఇచ్చారు. ఇంకొకటి సమస్య వాళ్ళు వచ్చేసి 15,000 పొటేన్లు కోసమని మాకు లోన్ ఇచ్చారు. 30,000 రూపాయలు మా ఇంట్లో ఉన్నాయి డబ్బులు. సరే, అమెరికా నుంచి ఒక టీం వచ్చారు. వాళ్ళు మా గ్రామానికి వచ్చినప్పుడు మా ఇంటికాడ ఆహ్వానించాను వాళ్ళను. బయట ఉన్నటువంటి సైకిల్ని చూచి వాళ్ళు సైకిల్ మీద వెళ్ళి నువ్వు సేవ చేస్తావా అన్నారు. అవును అన్నా. నీకు బండి తోలును వచ్చా అన్నారు. రాదు, కానీ చిన్న బండి అయితే నడపగలను సైకిల్ని పట్టి అన్నా, అది కూడా బ్యాలెన్స్ మీద. నా సైకిల్ రాదంటే గిన వీనికి సైకిలే రాదు, బండి ఎందుకు ఇవ్వాలనుకుంటారు అని, నాకు చిన్న బండి అయితే నడుపును కొద్దిగా ట్రై చేస్తానన్న. అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఒక దొర, సీను అనే దొర, ఆయన అన్నాడు, ఈయనకు ఒక చిన్న బండి కావాలంట. ఏమంటారన్నా, ట్రాన్స్లేషన్ చేసే వాళ్ళను, ఇంగ్లీష్లో నుంచి తెలుగులో తర్జుమా చేసే వాళ్ళను, ట్రాన్స్లేటర్. ఆయనని పిలిచి, బ్రదర్, ఈయనకు నేను బండి కొనడానికి, చిన్న బండి కొనడానికి ఒక 20,000 రూపాయలు నేను గిఫ్ట్గా ఇస్తున్నాను, బండి తీసుకోమని చెప్పారు ఆయన. చూడండి, 50,000 రూపాయలు ఇప్పుడు జమ అయ్యాయి. దానికంటే ముందుగా ఆ 15,000 రూపాయలు డబ్బులు ఉన్నాయి కదా మా ఇంట్లో. దేవుడు చెప్పారు ఒక చిన్న దర్శనములో, నువ్వు 8,000 రూపాయలు తీసుకొని నీ బండిని రిపేర్ చేయించుకో అన్నారు. అంటే శాలకు వచ్చి నువ్వు కానుక సమర్పించుకో అని దాని అర్థం. కొన్ని విషయాలలో దేవుడు గూఢార్థమైనటువంటి విషయంతో మాట్లాడతారు, అర్థం కాదు. నేను అనుకున్నాను, అక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. బండి ఏంటి, నాకు బండి లేదు కదా, నేనేంటి 8,000 తీసుకొని పోయి నేను రిపేర్ చేయించుకోవాలా అని నేను ఆలోచన చేసి, ఒకరోజు ప్రభు మళ్ళా చెప్పారు, నీ బండిని తీసుకొచ్చి ఇదిగో ఈ షాపలో, గుత్తిలోనే ఉంది ఆ షాప, ఈ షాప దగ్గరకు వచ్చి నువ్వు రిపేర్ చేయించుకో అనింది రెండోసారి కూడా. అయితే మొదటిసారి చెప్పినప్పుడు నేను ఆలోచన చేశాను, అయ్య బాబోయ్, 8,000 రూపాయలు పోయి ఎలా ఇవ్వాలని ఆయన అనుకుంటాం కదా, అనుకుంటామా? కానుక ఇంటికాడి నుంచి తీసుకొస్తాము, ఒక్కోసారి ఏమని ఆలోచన వస్తుందంటే, ఇంత కానుక ఎందుకు ఇవ్వాలా? ఓ అన్న నాకు తెలిసిన వ్యక్తి, విశాఖపట్నం, అక్కడ సబ్ జైలు ఉంది కదా, సెంట్రల్ జైలు, సబ్ జైలు ఉంది రాజమండ్రి. అక్కడ నన్ను స్వార్థకు తీసుకెళ్లారు. జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే. ఆ ఖైదీల మధ్య కొంతమందిని స్వార్థ చేయడానికి నన్ను అక్కడ పిలుచుకొని వెళ్ళారు 2 పోలీసులు, ఆ జైల్లో పనిచేసే వాళ్ళు. సరే, అక్కడికి వెళ్ళాము. కరెక్ట్గా గేట్ దగ్గర వెళ్ళాము. అంతలోగా జైలర్ వచ్చేసాడు. జైలర్ వస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు లోపల రావడానికి కుదరదండి, ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మీరు లోపల రావచ్చు అన్నారు. సరే, నేను రిటర్న్ ఉండిపోయాను, అక్కడే ఆగిపోయాను, ఇంకా లోపల వెళ్ళకూడదు అన్నట్టుగా ఆగిపోయాను. ఆయన పేరు అప్పారావు, అంటే చెంచు అనమాట, కోయ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఆయన ఒకరోజు 800 ఏమో పోలీస్ కాబట్టి 800 ఏమో జోబులో కానుక తీసుకొని వచ్చాడంట. తీసుకొని వచ్చి ఆ 800 కానుక సమర్పణ చేసుకునే సమయంలో ఆయన అట్లా ముందుకు వస్తున్నప్పుడు, జోబులో చేయి పెట్టుకొని అట్లా వస్తూ ఉన్నప్పుడు ఆయన మనసు అనిందంటే, 800 కానుక ఎందుకు ఇవ్వాలి, ఒక 200 300 పెట్టేస్తే సరిపోయాయి కదా అని అలా అనిపిస్తుందంట. అప్పుడు ఈయన అనుకున్నాడంట, నిజంగా కదా, పని చేసేది నేను, కష్టపడేది నేను, సంపాదించేది నేను, రాత్రింపగలు డ్యూటీ చేసేది నేను, 800 ఏం కానుక బాక్సులో ఎందుకు వేయాలా, ఏంటి దేవుడు వచ్చి చూస్తున్నాడా అని ఆ 800లో నుండి 600 పక్కన నొక్కేసి 200 అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ 2వ నెల ఈయన జీతం ఆగిపోయిందంట. చూడండి,
ఈయన అనుకున్నాడంటే ప్రభా జీతం ఎందుకు ఆగిపోయిందండి. తర్వాత ఈయన వాళ్ళకు ఒక అధికారి ఉంటారు కదా, అన్ని అటెండెన్స్ అవి, నువ్వు పలానా నెలలో సరిగా డ్యూటీ చేయలేదు కాబట్టి నీ శాలరీ పెండింగ్లో పెట్టేశారు అని చెప్పారంట. అబ్బో, దేవుడు ఎక్కడో దెబ్బ, దేవుడు ఎక్కడో దెబ్బ, ఓ గుండెపాఠం వచ్చింది అనుకొని, ప్రభువా 600 నేను వెనకలా తీసుకున్నందుకు నా శాలరీ మొత్తం పెండింగ్లో. ఇప్పుడు ఒక మాట చదవండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం అనుకుంటాను. ఒక్క మాట, లూకాసు వార్త 15వ అధ్యాయము. అయితే బుద్ధి వచ్చినప్పుడు, అండర్లైన్ చేసుకోండి ఆ మాట. దేవుని విశ్వాసులారా, దేవుని వెంబడిస్తున్నటువంటి దైవ జనాంగము, దేవుని సాక్షులుగా ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని సన్నిధిలో అతనికి బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి ఇంటికి నేను వెళితేనే బాగుంటుంది, నేను పక్క నుండి ఏం సంపాదించలేను అనుకున్నాడు. మళ్ళా దేవుని దగ్గరకు తిరిగి వచ్చాడు. చప్పలు కొట్టండి అందరూ కూడా. గతంలో తప్పిపోయాం, గతంలో ఇష్టం వచ్చినట్టుగా తిరిగాము, గతంలో ఇష్టం వచ్చినట్టుగా ఏదేదో చేసాము, కానీ ఎక్కడ ప్రయోజనం లేదు, ఎక్కడ సమాధానం దొరకలేదు, ఎక్కడ శాంతి దొరకలేదు. చివరిలో మనకు బుద్ధి వచ్చినప్పుడు ఎక్కడ పడ్డాం? జీవము గల దేవుని హస్తములో పడ్డాం. ఇప్పుడు మనకు బుద్ధి వచ్చింది కదా, ఇప్పుడు మనకు బుద్ధి వచ్చింది. అందుకే చక్కగా నిలబడుతూ ఉన్నాం, చక్కగా నడుస్తున్నాం, చక్కగా మాట్లాడగలుగుతూ ఉన్నాం. అది కేవలం దేవుని మహాకృపయే, అది దేవుని దయ మాత్రమే, కానీ మన జ్ఞానం ఏమాత్రము కాదు. ప్రియులారా గమనించండి. సరే, మంచిది. అయితే ఆయన ఆ తర్వాత, ప్రభువా ఇదిగో నాయన, నీ సొమ్ము నీకు ఇచ్చేస్తాను, నా సొమ్ము నాకు వచ్చేటట్టు మార్గమును సరళం చేయనే సమర్పణ చేసుకున్నా, ఈ మాట చెప్పాడు. వాళ్ళిద్దరు పోలీసులండి, నన్ను కూడా అక్కడ తీసుకెళ్లారు, సాక్ష్యం చెప్తూ ఉన్నారు. చాలా పెద్దలు వాళ్ళు. బ్రదర్, ఖచ్చితంగా ఆ జైల్లో నిన్ను తీసుకుని పోతాం, నీ సాక్ష్యం చెప్పాలి, నువ్వు దేవుని వాక్యం చెప్పాలండి వాళ్ళను అని వాళ్ళు పదే ఆ రోజు సాయంత్రం వరకు నన్ను అక్కడ ఉంచారు. కానీ దేవుని సన్నిధిలో ఆ జైలర్ కొన్ని పనుల ద్వారా అక్కడికి ఉండిపోవడం ద్వారా మేము రిటర్న్ వచ్చేసాం. ప్రియులారా గమనించండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనం వచ్చాము. దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు మనం ప్రభునామములో మనం వాడబడుతూ ఉన్నాం. కొన్ని విషయాలు నేను మీకు తెలియజేసి నేను త్వరగా ముగిస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ చూడండి, నేడు రక్షకుడు మీ కొరకు. ఎవరి కొరకు? వాళ్ళ కొరక? లోకములు బాగు తిని త్రాగి ఎంజాయ్ చేస్తూ పండుకున్నటువంటి వాళ్ళ కోసమా? చూడండి, ఈరోజే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే రక్షకుడు. ప్రభువైన రక్షకుడు అనగా అభిషక్తుడు, బలమైనటువంటి వాడు, గొప్పవాడు. నిన్ను రక్షించాలంటే, ఒక వ్యక్తి బావిలో పడిపోయాడు అనుకోండి, ఇప్పుడు నాకు ఒక 40-50 కేజీలు అనుకోండి, నేను బావిలో పడిపోయాను అనుకోండి, నన్ను ఆ నీటిలో నుంచి, ఆ నీటి ప్రవాహంలో నుండి, ఆ బావిలో నుండి నన్ను బయటకు తీసుకొని రావాలంటే నాకంటే బలమైనోడు కావాలా? అమ్మ, అంతేనా? లేకుంటే బాబు, నాన్న మీ పేరు? తమ్ముడు హర్ష వచ్చి నేను రక్షించగలను, బయట మోసుకొని రాగలను అంటే కుదురుద్దా? అయితే కుదురుద్దా? కుదరదు. ఎందుకు? నేను 50 కేజీలో ఉన్నాను, తమ్ముడు వచ్చేసి 10-15 కేజీల్లో ఉన్నాడు. ఎలా రక్షిస్తాడండి? అయితే నన్ను రక్షించేవాడు బలమైనటువంటి వ్యక్తి అయి ఉండాలి. నన్ను రక్షించేవాడు ఆలోచనకర్త అయి ఉండాలి. నన్ను రక్షించేవాడు సర్వశక్తిమంతుడై ఉండాలి. ఆయన సర్వాన్ని ఏలే దేవుడై ఉండాలి. అయితేనే నన్ను రక్షిస్తాడు. ఆశమాశగా ఎవరు రక్షించరు. మా నాన్న మంత్రాలు చేసేవాడు. నేను ముగిస్తాను. మా నాన్న మంత్రాలు చేసేవాడు.
పాము కరుసెగిన ప్రాణం పోతున్నప్పటికి కూడా పసురు వేసి బ్రతికించేవాడు. ఎటువంటి దయ్యాలైనా కూడా ఆయన వైద్యము ద్వారా దయ్యాలను తరిమేసేవాడు. ఎటువంటి ఏ వ్యాధి అయినా కూడా ఆ నాటు వైద్యంతో బాగు చేసేవాడు మా నాన్న. అయితే నేను ఎన్నిసార్లు మా నాన్నను ప్రభుని అంగీకరించానని చెప్పిన ఆయన నమ్మేటోడు కాదు. కానీ ఒకరోజు దేవుడు ఆయనతో మాట్లాడారు. చివరిలో ఆయన నాకు బాప్తిసం ఇవ్వండి, నేను ప్రభుని నమ్మిన తర్వాతే చనిపోతానని దైవ సేవకులను పిలిపించి ఆయన బాప్తిసం పొంది 6 నెలల తర్వాత చనిపోయాడండి ఆయన. చెప్పండి కొట్టండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను మా తమ్ముడు కూడా మా తమ్ముడు వాళ్ళు కూడా మా చిన్న వాళ్ళు కూడా ప్రభుని నమ్ముకున్నాం. మా గ్రామంలో ఏమంటారంటే ఇప్పుడు మమ్మల్ని నేను అనాలు అనకూడదు తెలియదు, కానీ దయచేసి ఆ మాట అంటే మీరు ఒకవేళ బాధపడితే మమ్మల్ని క్షమించండి, నన్ను క్షమించండి. ఏమంటారంటే మమ్మల్ని వాళ్ళు మేము ముందు పోయిన తర్వాత మా భార్య అంగన్వాడి ఆయా కదా, ఆమె అట ఊర్లో పిల్లలని పిలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరిక్కడ లోకరక్షకుడు అండి, రాజు ఆయన. ఆయనను నమ్మి ఆయనను వెంబడిస్తున్నటువంటి మనం రాజకుమారులం. తెలియదు లోకానికి, ఈ సత్యం లోకానికి తెలియదు. అందుకే వాళ్ళు ఆమెనా బోయ్ దగ్గరకు రానిరు. మొన్న ఓ అన్న నేను డాక్టర్ అన్న ఇద్దరు ప్రార్థన చేస్తుంటే ఒక నిమిషం వచ్చి ఇక్కడ నిలబడి ప్రార్థన చేస్తాము అని చెప్పాం. అప్పుడు ఆయన అన్నాడు అక్కడ. మేమిద్దరం ఇక్కడ నిలబడ్డాము, మా సమీపంలోనే ఆయన ఉన్నాడు, అన్నంత దూరంలో కూర్చున్నాడు. అంటే రాలేదు, కానీ ఆయన లేదులే మీరే నిలబడి మీ ప్రార్థన మీరు చేసుకోండి అన్నాడు. సరే నేను కూడా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాను. ఒక వారం తర్వాత నమ్మండి, వారం తర్వాత ఆయన చూడరాని దృశ్యాన్ని చూశాడు, భయపడ్డాడు. ఫోన్ చేశారు నన్ను, అన్నా పలాని వ్యక్తి ఏదో చూచాడు, భయపడుతూ ఉన్నాడు, ప్రార్థన కావాలంట అని చెప్పారు. అన్న నేను ఆదోని పెళ్ళికి వచ్చానన్నా, నేను 1 గంట తర్వాత సాయంకాలం లోపల ఖచ్చితంగా వస్తాను, అక్కడే ఉండమని చెప్పండి అని చెప్పాను. అప్పుడు ఆయన అంటాడు, ఆ రోజు మోకరించమన్నా మోకరించలేదు, కానీ దగ్గర రమ్మంటే రాలేదు, కానీ ఈరోజు అంటాడు మోకరించి, అన్నా ఆ రోజు నువ్వు ప్రార్థన చేసి వెళ్ళావు, కానీ ఆ రోజు నాకు భయం అనిపించింది. ఈరోజు ప్రభు మోకరించే అవకాశం ఇచ్చాడు నా దేవుడు నాకు. కుటుంబ సమేతంగా 2 భార్య భర్తలు మోకరించారు, కొడుకులు మోకరించారు. ఏం చూశావు నువ్వు అని అడిగా. ఒక ఆయన చూడండి, ఒక మాట, ఆ భార్యను విడిచిపెట్టేసి వేరే పెళ్లి చేసుకున్నాడు. ఈమె వేరే ఆయనతో అక్రమ సంబంధం ఉందంట, చూచాడు. ఎవరు లేనటువంటి సమయంలో ఈయన వెళ్ళి ఆమెను, ఒక ఆయన ఇట మూతి పట్టుకొని ఎన్నికలట పట్టుకున్నారు, భర్త వెళ్ళి చాకు తీసుకొని పొడిచాడంట. 4-5 పోట్లు పొడిచి ఆమెను అట ఈడ్చిపెట్టేది సమయంలో ఆమె గట్టి కరిచింది. ఆ ఇంటి పక్కనే ఆ రోజు మేము ప్రార్థనకు పిలిచిన రానటువంటి వ్యక్తి ఇల్లు. ఎందుకు గట్టి కరిచారని ఇంట్లో పోయి చూస్తే ఆమె రక్తంలో ఉందంట, రక్తపు మడుగులో ఉంది. ఆమెను కింద పడేసి ఆ వెనకల ఈపు మీద కాలు మోపి జుట్టు వెనక లాగి ఇట ఆ కత్తి తీసుకొని పీకి కోస్తున్నాడంట. ఆ దృశ్యాన్ని చూచాడు ఈయన, చూచి భయపడ్డాడు. భయపడి ఇప్పుడు ఎవరు కావాలంటున్నాడు? ఆ రోజు ఎవరు వద్దన్నారు? కొట్టండి చెప్పట్లేంటి. ఆ రోజు యేసు వద్దన్నాడు, ఈరోజు నేను కూడా ఇది మంచి అవకాశం అనుకునే మోకరించండి. ఆ రోజు నిలబడమంటే నిలబడలేదు, ఇప్పుడు అవకాశము మోకరించారు. వాళ్ళ నోటి ద్వారా ప్రార్థన చేయించాను, పాపాలు ఒప్పించాను. దేవుని మహాకృపను పట్టి
వాళ్ళు ఇప్పుడు క్షేమంగా ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక. బలో యేసు మహారాజుకే, బలో క్రీస్తు మహారాజుకే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఒక్క మాట, చివరిలో నేను వచ్చేస్తున్నాను. ఒక్క మాట ప్రియులారా, నేను ముగిస్తున్నాను. మొదటిగా ప్రభువు ఎందుకు వచ్చారనేది యోహాను సువార్త 12:47 చదవండి. యోహాను సువార్త 47వ అధ్యాయం 12 వచనాన్ని చదవండి. ఎందుకు వచ్చాడు నాన్న త్వరగా? ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనక యుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చెను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు. ఇక్కడ చపడుకోడని గడిగా చిన్న బాలుడుగా ఎందుకు వచ్చాడండి? నశించిపోతున్నటువంటి నన్ను మనలందరినీ రక్షించడానికి వచ్చాడు మొదటిగా. రెండవది, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 21:8. అమ్మా, పిరికి వారును అవిశ్వాసులను నరహంతకులను విగ్రహార్థకులను వీరందరినీ నేను తప్పించడానికి, దేని నుండి? రెండో మరణం తప్పించడానికి వచ్చా. ఇదిగో జీవము గల దేవుని కనుక, మీరు నా పోలికలో ఉన్నారు కనుక, నా అరచేతులు మీరు వింటున్నారు కనుక, మీరు తప్పిపోకూడదని, నిత్య నరకానికి వెళ్ళకూడదని మిమ్మల్ని రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చానన్నట్టుగా ప్రభు సెలవిస్తూ ఉన్నారు. చూడండి, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. చివరిగా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయవాడు, అపవాది సంబంధి, అపవాది క్రియలను లయపరుచుటకి సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ లోకానికి ఒక చిన్ని బాలుడుగా వచ్చాడు. నీలో ఇంకా అపవాది సంబంధమైనటువంటివి ఏమైనా ఉన్నాయా? దేవునికి ఇష్టం లేనివి ఏమైనా ఉన్నాయా? దేవుని గాయపరిచేటివి ఇంకేమైనా ఉన్నాయా? దేవుని ఇంకా నువ్వు సిలువ వేసే కార్యాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? దేవుడు నిన్ను చూచి బాధపడే ఇంకా ఏమైనా ఉన్నాయా? వాటిని తొలగించుకో ఈ రాత్రి కాల సమయంలో. పశ్చాత్తాప హృదయంతో దైవజనులు చెప్పారుగా చివరి ప్రార్థనలో, ఇదిగో చిన్న బాలుడైనటువంటి నేను చివరిలో మోకరించి ఉన్నాను. ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో చిన్న బాలుడైనటువంటి యేసును నీ చేతులతో నువ్వు పట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నావా? అయితే నువ్వు మోకరించి, ఇదిగో నీ 2 చేతులు చాచి, ప్రభువా ఇదిగో నేను పాపిని, ఇదిగో చిన్న బాలుడైనటువంటి నిన్ను కూడా పట్టుకునే అర్హత నాకు లేదు. ప్రభు అని కూడా పిలిచే యోగ్యత మనకు లేదండి. యేసు ప్రభు అని కూడా ప్రార్థన చేసే ధన్యత మనకు లేనే లేదు. అయితే దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకు అవకాశం ఇచ్చారు. ఇదిగో ప్రార్థన చేసే అవకాశం. చిన్ని బాలుడైన ప్రభు యొక్క పాదాలు పట్టుకొని దేహి అని ఏడ్చే అవకాశము, కన్నీళ్లతో ప్రభు పాదాలను శుద్ధి చేసే అవకాశం ఇచ్చారు. ఎవ్వరికి లేదండి ధన్యత, ఎవ్వరికి లేదు. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి సుమారుగా ఆస్తి ఉంది, మొన్ననే ఆయన చనిపోయారంటే ఈరోజే తెలిసింది నాకు. ఒక ముసలాయన దగ్గర వెళ్ళి స్వార్థ చేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన అన్నీ సంపాదించుకొని ఆయన చనిపోయాడండి అని చెప్పారు. ఎవరు? ఆయన చనిపోయారంటే అవునండి ఈరోజు దినాలు అని చెప్పారు. ప్రేమైనటువంటి దాన్ని బిడ్డలారా, చనిపోయినప్పుడు ఏమి రాదు, ఎవరు రారు, కానీ మనతో పాటు వచ్చేది యేసయ్య మాత్రమే, యేసు మాత్రమే. నీ భార్య రాదు, నీ భర్త రారు, కానీ నీ పిల్లలు రారు, ఎవరు కూడా వారు ఎవరు రారు. వచ్చేది యేసయ్య ప్రేమ, యేసయ్య సన్నిధి మనతో వస్తుంది. చివరిగా చూడండి, యోహాను రాసినటువంటి స్వార్త 10:10 చదవండి, నేను ముగిస్తూ ఉన్నాను. యోహాను రాసినటువంటి స్వార్త 10వ అధ్యాయం 10వ వచనం. గొర్రెలకు జీవము కలగచేయుటకు, అమ్మా, అది సమృద్ధిగా కలగజేయుటకును
వచ్చి తినని ప్రియులరా, ప్రభు మనలో జీవము లేకుండా చనిపోయినటువంటి స్థితిలో మనలను దేవుడు మనలో జీవం ఇవ్వడానికి వచ్చాడు. రెండోది సమృద్ధిని ఇవ్వడానికి వచ్చాడు. నేను చెప్పానుగా నా సాక్ష్యం. తొడిగిన బట్టల ద్వారా తిండి లేనటువంటి పరిస్థితులు తమ్ముడు నాకంటే ముందే చెప్పాడు. ఈరోజు ఓ ఇల్లు గవర్నమెంట్ ఇచ్చింది. దేవుని మహాకృపను బట్టి నేను చెప్పకూడదు, కానీ ఒక వ్యక్తి మా ఇంటి కాటికి వస్తే ఒక గ్లాస్ మంచి నీళ్ళు టీ ఇచ్చే అంత ఆ స్థానాన్ని దేవుడు మాకు ప్రభు ప్రేమను పట్టించారు. ప్రభు ప్రేమను పట్టించారు. ప్రియులారా, మీరు ఒకవేళ నా సాక్ష్యము ద్వారా కానీ దేవుని మహాకృపను బట్టి విత్తబడినటువంటి వాక్యము ద్వారా కానీ ఒకవేళ మిమ్మల్ని నేను గాయపరిచింటిగిన దయతో మన్నించండి, క్షమించండి. ఒకవేళ నేను మిమ్మల్ని పిసిగించింటిగిన దయతో అంతకంటే నన్ను క్షమించండి. ఏమాత్రము వేరుగా నన్ను తిట్టుకోకండి. ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి అభిషక్తులైన దైవజనులు మరి జోషపయ్య గారికి, అమ్మగారికి, సహోదరుడు కరుణకర్ దైవజనునికి, మరి ఇక్కడ వచ్చిన సంఘ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేయుచున్నాను. ఇటు మాటలు దేవుడు మన వెనుకడిలో భద్రపరిచి ఫలింపచేయునుగాక. ఆమేన్. ఇదివరకు నీవు ఏ ఉద్దేశముతో మమ్మల్ని పిలిచావో, ఏ విషయంలో మమ్మల్ని మీరు నాయన నడిపించుకున్నారో అటువంటి విషయాన్ని మాత్రమే మేము బోధించగలిగాం. ఈరోజు ఎవరైతే మాటలను విన్నారో, ఎవరైతే సాక్ష్యాన్ని విన్నారో తండ్రి, సాక్ష్యము ద్వారా, వాక్యము ద్వారా ఎవరైతే తండ్రి మిమ్మల్ని వారి హృదయాల్లో ఆహ్వానించారో దయతో వారిని కూడా మీరు బలపరిచి మీ ఆత్మ ద్వారా మీరు నడిపించి సహాయం చేయమని తండ్రి, మమ్మల్ని కూడా బలహీన స్థితిలో ఉన్న మమ్మల్ని కూడా బలపరిచి వాడుకోమని స్తుతిస్తూ ప్రభు పేరిట మిమ్మల్ని ఎదుగునైనా మరి మీ పాద సన్నిధానములు అడుగుతూ ప్రార్థించుచు ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన.